ప్రేక్షకులందరికీ నమస్తే. మీ ఆల్రెడీ తెలుసు మీకు మనము ఈ సొల్లు సాక్ష్యాల మీద వీడియోలు చేస్తున్నాము. ఒక 2 వీడియోలు చేశానండి ప్రేక్షకులు. మీరు ఆల్రెడీ చూశారు, మంచిగా ఆదరించారు కూడా. ఒక డాక్టర్గా మీరు చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అని కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. సో ఈరోజు కూడా అలాంటి సొల్లు సాక్ష్యమే ఒకటి చూద్దాం. అయితే ఈ సొల్లు సాక్ష్యంలో జనరల్గా చాలామంది చేశారు ఈ సొల్లు సాక్ష్యం మీద కౌంటర్ వీడియోలు. ఒక స్త్రీ, ఈమె పేరు ఎస్తర్ రాణి అని మనకు తెలుస్తుంది. అయితే ఎస్తర్ రాణి గారి కొంచెం డిఫరెంట్ అండి. అదేంటంటే తాను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, తాను ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. అంటే ఒక ముస్లింగా ఉన్న తాను తర్వాత ఏదో మెడికల్ ప్రాబ్లం వచ్చిన తర్వాత తాను క్రైస్తవానికి మారింది. సో అట్లీస్ట్ ఈ వీడియోలో నేను విగ్రహాలను నమ్ముకున్నాను, గుడికి వెళ్ళాను, ఇలాంటి సొల్లు సాక్ష్యం అయితే దీంట్లో లేదు. సో ఈమె స్ట్రేట్ అవే చెప్తుంది. అయితే ఇక్కడ కూడా చాలా వరకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆమె చెప్పిన దాంట్లో. ఆమె చెప్పేవి ఎగ్జాగరేట్ చేసి మాట్లాడుతుంది. ఎంత ఎగ్జాగరేట్ చేస్తుంది అంటే కొన్ని నమ్మడానికి వీలు లేకుండా ఉంటాయి. అంటే చాలా వరకు ఎవరైనా సొల్లు సాక్ష్యం చెప్పినా కొంచెం ఎగ్జాగరేట్ చేస్తారు, కొంచెం ఉంటే చాలా చేసి మాట్లాడతారు. అది సహజమే అనుకోండి. అయితే ఈమెకి కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత ఈమె చాలా సంవత్సరాలు సఫర్ అయింది. తర్వాత ఒక కేరళ సిస్టర్ ద్వారా తాను యేసును నమ్ముకొని ఒక ముస్లిం మహిళ నుంచి తాను క్రిస్టియన్గా మారింది. సో ఈమె చెప్పే సాక్ష్యంలో ఏమేమి లోపాలు ఉన్నాయి ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందే చెప్తున్నాను, వీడియో కాస్త పెద్దగా ఉండవచ్చు, దయచేసి మొత్తం చూడండి. ఎందుకంటే ఎక్కడెక్కడనైతే ఈమె మెడికల్గా తప్పులు మాట్లాడిందో దాన్ని మనం కవర్ చేద్దాం. ఇంకోటి మనం గమనిస్తే ఈమె ఏ ప్రాబ్లంనైనా తీసుకొచ్చి యేసుకు మెడ కొడుతుంది. అంటే యెహోవాని ఎడంకాలతో తన్నేసింది. సో ఎక్కడ చూసినా ఈమెకు యేసు తప్పించి యెహోవా కనపడడు, మన బైబిల్ దేవుడు కనపడడండి. ఈమెకు కేవలం యేసు మాత్రమే కనపడతాడు. అన్ని మహిమలు తీసుకొచ్చి యేసుకే పెడుతుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు ప్రేక్షకులు, మనం ముందుకెళ్దాం, సొల్లు సాక్ష్యాన్ని మొదలు పెడదాం. నేను చూసిన ప్రేమ పాస్టర్ చేసుకొస్తా. నేను దేవుని నమ్ముకున్న తర్వాత ఎవరు లేరని బాధపడ్డాను. అమ్మ కోసం పరితపించాను, అన్నదమ్ముల కోసం ఏడ్చాను. కానీ ఆ ప్రేమను మళ్ళీ నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఆ ప్రేమను నేను మళ్ళీ పొందుకున్నానండి. సో ఇక్కడ చూస్తే మీరు ప్రేక్షకులు, ఈమె తల్లిదండ్రుల నుంచి అన్నదమ్ముల నుంచి దూరం అయింది. ఈమె చెప్పేదాన్ని బట్టే ఈమె ఏ ఫ్యామిలీ నుంచి వచ్చిందో ఆ ముస్లిం ఫ్యామిలీ చాలా పెద్దది. పోతే జనరల్గా ఒకటి గుర్తించండి, ఎవరు కూడా ముస్లిం ఆ మతాన్ని వదిలి బయటికి వెళ్తే దాన్ని అపోస్టసీ అంటారు. సో వాళ్ళని తల్లిదండ్రులు పట్టించుకోరు, ప్లస్ అన్నదమ్ములు పట్టించుకోరు, తల్లిదండ్రులు అయితే కొడుకులు పట్టించుకోరు. అంటే ఒక రకమైన బహిష్కరణ జరుగుతుంది. ఈ బహిష్కరణ యాక్చువల్గా చాలా చిన్నది. చాలా వరకు అపోస్టసీ అంటే మతాన్ని వదిలేసిన వాళ్ళని చంపేయండి అని ఇస్లాం చెప్తుంది. సో ఈమెకు బహిష్కరించారు కాబట్టి ఈ క్రిస్టియన్ ఆ ఫాదర్ కానీ ఆ పాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈమెని చేరదీసి ఈమెకి ఒక స్థానాన్ని కల్పించారు. సో క్రిస్టియన్స్లో ఈ మంచి పని ఒకటి చేస్తారండి, కొంచెం స్థానాన్ని కల్పిస్తారు, అక్కడ కూడా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇలాంటి సొల్లు సాక్ష్యాలకు ఈమెని వాడుకుంటున్నారు. సో ఎవరు కూడా ఫ్రీ లంచెస్ ఏమి ఉన్నాయండి. ఎవరైనా ఏమన్నా హెల్ప్ చేశారంటే ఖచ్చితంగా వాటిని వాడుకుంటారు. సో ఇంకేం చెప్తుందో మనం విందాం. అది కేవలం మరి దైవజనులు ఎలాంటి వాళ్ళు తెలుసా, గొప్ప అభిషేక్తులు మాకెంత పరిచర్య చేశారంటే చెప్తే సరిపోదు. ఈవెన్ మా కోసము బాత్రూమ్స్ కూడా కడిగి నీట్గా పెట్టారండి. సో ఈమె కోసం సర్వీస్ చేశారు చాలా వరకు. ఈమె ఉంటున్న బాత్రూమ్ కడిగారు. ఎందుకంటే ఈమె చాలా సిక్ ఉంది, నడవలేదు, తన పని తాను చేసుకోలేదు, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈమెకి.
సో అప్పుడు వీళ్ళు చాలా హెల్ప్ చేశారని ఈమె చెప్తోంది. కొందరు చేస్తారండి, కొందరు డబ్బు మనుషులు ఉంటారు పాస్టర్లలో. ఓకే, దాని జోలికి మనం పోవద్దు. మేము మహమ్మదీయులం అండి, మేము ముస్లిమ్స్, మాది సూర్యాపేట. మేము సూర్యాపేట ప్రాంతంలో ఉండే వాళ్ళము, అమ్మ నాన్న 5 మంది పిల్లలం. సో ఈమె చెప్పేదాన్ని బట్టి ఈమెది చాలా పెద్ద ఫ్యామిలీ. ఈమె ముస్లిము, ఈమె హిందూ కాదు. సో ఒక ముస్లింగా ఉంటూ ఈమె క్రిస్టియానిటీకి మారింది. బట్ జనరల్గా ఏంటంటే చాలా వరకు ఫ్యామిలీస్లలో అలా ముస్లింలు క్రిస్టియన్లు అవ్వడం చాలా తక్కువ చూస్తుంటాము. జనరల్గా ఈ క్రిస్టియన్ల అంటే హిందువుల మీద ఎక్కువ పడుతుంటారు వీళ్ళు. కొంచెం రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అండి ఇది. దాన్ని మనం గుర్తుపెట్టుకొని ముందుకెళ్దాం. 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు మా కుటుంబం అది. మా అమ్మగారికి ఒక అక్క ఉంటది, ఇంకెవరు లేరు, అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు. సో చాలా డీటెయిల్స్ చెప్తుంది. నాకు తెలిసి వీటిని మనం స్కిప్ చేసేద్దాము, ఎందుకంటే వీడియో చాలా పొడుగైపోతుంది. సో ఈమెకు ఒక ప్రాబ్లం డెవలప్ అయింది చిన్నగా ఉన్నప్పుడే, అదేంటో మనం చూద్దాం. మరి మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారండి. మా నాన్నగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసేవాళ్ళు. 2005 సంవత్సరంలో అంత స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎక్కడ కూడా లేరనమాట. అయితే డాక్టర్ ఏమన్నారంటే, ఈ అమ్మాయికి గొంతుకి సంబంధించిన ప్రాబ్లం ఉంది, మీరు హైదరాబాద్ వెళ్ళండి, మరి ఈఎన్టీ హాస్పిటల్, గొంతుకు సంబంధించిన హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చూస్తారు, మాకు అర్థం కావట్లేదని చెప్పారు. సో ఈమెకి ఏంటంటే వామిటింగ్స్ ఇలాంటి చాలా ఇష్యూస్ వచ్చినాయి అనమాట. వామిటింగ్ అయ్యేది, కొంచెం లావ్ అయిపోయింది. సో ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేశారు. సో ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే ఈమెకి గొంతుకు సంబంధించిన ప్రాబ్లం ఉంది, కడుపులో అయితే ఏం లేదు అని. సో హైదరాబాద్కి పంపించారు. అక్కడ ఈమె వచ్చింది, అక్కడ ఇన్వెస్టిగేట్ చేశారు. ఇది ఆమె ఫస్ట్ బ్యాక్గ్రౌండ్. సో ఒక ముస్లింగా ఉన్న ఈమెకు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో దాన్ని ఈ క్రిస్టియన్ దేవుడు అంటే యేసు కాపాడాడు అని ఈమె తర్వాత చెప్తుంది. అఫ్ కోర్స్ ఇది ఫస్ట్ ప్రాబ్లము, తర్వాత ఇంకా చాలా ఇష్యూస్ వస్తాయి, అదేంటో కూడా మనం చూద్దాం. చెప్పినప్పుడు ఆ డాక్టరే మాకు అడ్రస్ ఇచ్చారనమాట. ఆ అడ్రస్ తీసుకొని మా మమ్మీ నేను హైదరాబాద్ వెళ్ళిపోయామండి. మరి చిక్కడపల్లి నారాయణగూడలో కేవీఆర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు మరి డాక్టర్ అన్నారు, ఈ అమ్మాయికి గొంతుకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నది కాబట్టి టాబ్లెట్స్ ఇస్తాము. ఆ గొంతుకు సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం అండి. నాకు చిన్నప్పుడే వచ్చేసింది థైరాయిడ్. సో ఈమెకి థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఏం లేదండి, హైపోథైరాయిడిజం. అంటే థైరాయిడ్ అని ఏదైతే గ్రంథి ఉంటుందో దాని నుంచి T3 T4 అని ఈ హార్మోన్స్ వస్తాయి. అవి మన బాడీ ఫంక్షన్కి చాలా హెల్ప్ చేస్తాయి. సో ఆ ఫంక్షన్ అనేది తగ్గిపోయింది అనమాట. సో మనకు బ్లడ్ టెస్టులు చేస్తే ఈ హైపోథైరాయిడిజం ఏంటి అనేది తెలుస్తుంది. సో అది వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే థైరాయిడ్ హార్మోన్ని ఇస్తారు. అది ఇచ్చినప్పుడు ఏంటంటే థైరాయిడ్ ఫంక్షన్ ఏదైతే అంటే బాడీలో ప్రొడ్యూస్ అవ్వట్లేదు కదా, ఆ హార్మోన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఫంక్షన్ అనేది నార్మల్ అవుతుంది. సో ఈమె జనరల్గా ఏం చెప్తుంది అంటే హై డోస్లో ఇచ్చారు అని చెప్తుంది. జనరల్గా అలా ఏముండదండి, డోస్ పెడతారు, ఆ డోస్ పని చేయకుంటే ఇంకా డోస్ పెంచుతారు. సో కొందరికి 25, కొందరికి 50, కొందరికి 100 mg ఇంత ఇస్తారు. సో దాన్ని బట్టి ఆ హైపో ఫంక్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అవుతుంది. సో ఈమె ఏం మాట్లాడుతుందో కొంచెం చూసి కొంచెం ఫాస్ట్ గానే మనం ముందుకు వెళ్ళిపోదాం. అయితే హైగా ఉందండి, ఎక్కువ వచ్చేసింది హైపోథైరాయిడ్ అన్నమాట. దానికి ఎక్కువ పవర్ ఉన్న టాబ్లెట్స్ ఇచ్చారు. మనకు కూడా బీపీ షుగర్ ఏదైనా ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ డోస్ టాబ్లెట్స్ డాక్టర్స్ ఇస్తారు కదా, నాకు కూడా అలాగే ఇచ్చారండి. ఇచ్చినప్పుడు ఇంకా ఆ టాబ్లెట్స్ తీసుకున్నాము. డాక్టర్ ఏమన్నారంటే ఈ థైరాయిడ్ కి జీవిత కాలము టాబ్లెట్స్ వాడాలని. సో హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు థైరాయిడ్ ఫంక్షన్ చేయలేదు కాబట్టి ఎక్స్టర్నల్ రీప్లేస్మెంట్. సో ఇది లైఫ్ లాంగ్ వాడాలండి. సో ఇంకా వేరే విధంగా దీన్ని ఎలాగూ మార్చలేము, సప్లిమెంట్ తీసుకుంటూ ఉండాలి. అంతవరకు అయితే మేము కరెక్ట్ చెప్తోంది. సో ఇది తీసుకున్న తర్వాత ఈ ప్రాబ్లం కూడా కంట్రోల్ అయింది, వామిటింగ్లు రావడము ఇవన్నీ కూడా కంట్రోల్ అయింది అని చెప్తుంది. కడుపు నొప్పి కూడా వచ్చిందని చెప్తుంది. బట్ హైపోథైరాయిడిజంకి ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. అంటే ఇలాంటి లక్షణాలు రావడం చాలా రేర్, బట్ ఈమెకు వచ్చింది. నేను కూడా చెక్ చేశాను, రేరెస్ట్ ప్రెజెంటేషన్ ఇది చెప్పారండి. సరే అని చెప్పి ఆ టాబ్లెట్స్ తీసుకొని మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసామండి మా ఊరికి. సూర్యాపేటకు వచ్చేసి 2005 నుంచి 2006 వరకు
ఆ హై డోస్ ఎక్కువ పవర్ ఉన్న టాబ్లెట్స్ నేను వాడుతూనే ఉన్నా. అవి వేసుకున్నాక ఇంకా నాకు గొంతు నొప్పి పోయింది, వామిటింగ్స్ పోయినాయి, మంచిగా అయిపోతున్నా అనమాట. అయితే 1 సంవత్సరం వరకు నేను ఆ టాబ్లెట్స్ వాడానండి. 1 సంవత్సరం వాడిన తర్వాత 2006లో మరి సాయంకాల టైంలో ఏమైందంటే నాకు కడుపులో నొప్పి వచ్చేసింది. మమ్మీ నాకు కడుపులో నొప్పి వస్తుందంటే మళ్ళీ మా మమ్మీ కడుపు నొప్పికి టాబ్లెట్స్ తీసుకొచ్చింది, వేసుకున్నాను. సాయంకాల టైంలో మరి ఆ టాబ్లెట్ వేసుకున్నాను. 7, 8, 9, 10 అందరూ పడుకున్నారండి, 10 అవుతుంది, అయినా నాకు ఇంత కూడా నొప్పి తగ్గలేదు. సో ఈమెకి 1 ఇయర్ తర్వాత మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది. పోతే ఈ కడుపు నొప్పి ఏదైతే ఉందో మొదటిసారి వచ్చింది కదా, ఈ థైరాయిడ్ ఫంక్షన్ తక్కువ ఉండడం వల్ల అది కాదండి, ఇది టోటలీ డిఫరెంట్ ప్రాబ్లము. అది ఆమె చెప్తుంది. లోకల్గా ఏదో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, తర్వాత ఏదో డయాగ్నోస్ చేశారు. వాళ్ళు ఏం డయాగ్నోస్ చేశారో కూడా తెలియదు, అది ఎంత పెద్ద హాస్పిటల్లో కూడా తెలియదు. సూర్యాపేటలో నాకు తెలిసి 2006లో కొంచెం పెద్ద హాస్పిటలే ఉండాలి, కానీ ఏమేం చెప్తుందంటే అది పెద్ద హాస్పిటల్ ఆ టైంలో లేవని చెప్తుంది. మనం విందాం. అలాగే ఇంట్లో పడుకోలేక నిల్చోలేక అటు ఇటు తిరుగుతున్నా, నొప్పి ఎక్కువైపోయి నా కడుపు ఇంత ఉబ్బిపోయిందండి. బాత్రూమ్కి వెళ్తే యూరిన్ రావట్లేదు, మోషన్ రావట్లేదు, కాళ్ళు చేతులు కడుపు మొహం మొత్తం ఉబ్బిపోయినాయండి. తెల్లవారేసరికి నేను ఇంట్లోకి బయటికి తిరుగుతున్నా. మా మమ్మీ లేచిందండి 5 గంటలకి. అప్పుడు లేచి నన్ను చూసి భయపడిపోయి, ఏంటమ్మా ఇట్లా ఏంటంటే, ఏమో మమ్మీ తెలియట్లేదు, నాకు నొప్పి మాత్రం తగ్గట్లేదు, బాత్రూమ్ వెళ్తే యూరిన్ రావట్లేదు, మోషన్ రావట్లేదు, ఆయాసం వచ్చేస్తుంది అంటే మరి 6, 7 గంటల ప్రాంతంలో మళ్ళీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారండి. సూర్యాపేటలో వసుంధర హాస్పిటల్ కి నన్ను. సో ఒక హాస్పిటల్ పేరు కూడా చెప్తుంది, మీకు యూరిన్ కూడా రావట్లేదు అంటే బేసికల్లీ కడుపులో ఏదో ప్రాబ్లం ఉంది. కడుపులో ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లారు. జనరల్గా కడుపులో ప్రాబ్లం ఉందనుకోండి, సమ్టైమ్స్ యూరిన్ కూడా ఆగిపోతుంది. అంటే యూరిన్ ఫార్మేషన్ బాగుండి బ్లాడర్లో ఉన్నా కూడా యూరిన్ రాదండి, మేబీ ఆ పెయిన్కి. సో యూరిన్ రావట్లేదు, మోషన్ రావట్లేదు, అడ్మిట్ చేశారు. తర్వాత వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు, అది కూడా మనం విందాం. తీసుకెళ్లి ఇట్లా కడుపులో నొప్పి వస్తుందని చెప్తే వాళ్ళు నన్ను అక్కడ అడ్మిట్ చేసుకొని కడుపు నొప్పికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ చేసినా, ఎన్ని యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ వేసినా, ఎన్ని సిలైన్ బాటిల్స్ ఎక్కించినా కూడా నాకు నొప్పి తగ్గట్లేదండి. సో ఏం చెప్తుందంటే ఏదో ట్రీట్మెంట్ చేశారు, ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా నొప్పి తగ్గట్లేదు. సో ఇక్కడ ఒకటి గమనించాలి ప్రేక్షకులు, ఈమె మరి మర్చిపోయి చెప్పట్లేదా, లేకుంటే ఇది నిజంగా జరిగిందా లేదా అని మనకు అనుమానం వచ్చే సందర్భం ఒకటి ఉంది. అదేంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి కడుపు నొప్పితో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనుకుందాం. జనరల్గా కొన్ని టెస్టులు చేస్తారండి, ఎక్స్రేలు అన్న తీస్తారు, బ్లడ్ టెస్టులు చేస్తారు, ముఖ్యంగా అల్ట్రాసౌండ్ చేస్తారు. అంటే ఎందుకు నొప్పి వస్తుందో తెలియాలిగా. అది కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమా, లేకుంటే లివర్కి సంబంధించిన ప్రాబ్లమా, లేకుంటే స్ప్లీనిక్ ప్రాబ్లమా, గాల్ బ్లాడర్ ప్రాబ్లమా, లేకుంటే పేగులలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఇవి టెస్టులు చేయాలి. కానీ ఈమె చెప్పిన దాని ప్రకారం అక్కడ ఒక 3 days పెట్టుకున్నారు ఆ డాక్టర్లు, ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు, కానీ టెస్టులు చేయలేదు. చివరి రోజు, ఏ రోజైతే వీళ్ళు రిఫర్ చేయాలనుకున్నారో ఆ రోజు స్కానింగ్ చేశారు అంటుంది. అసలు ఏ డాక్టర్ అయినా 3 రోజులు పెట్టుకుంటాడండి, ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడా స్కాన్ చేయకుండా? సో ఇది మనకు డౌట్ కలిగిస్తుంది. ఎందుకంటే ఏ డాక్టర్ కూడా 3 days వెయిట్ చేయడండి. ఫస్ట్ డేనే కొంచెం మెడిసిన్స్ ఇచ్చి తగ్గలేదనుకోండి, ఒక ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్లు ఇచ్చి తగ్గకుంటే వెంటనే ఏదో ఇన్వెస్టిగేషన్ చేసేస్తారు. కానీ ఈమె చెప్పేదాన్ని బట్టి 3 days కూడా ఇన్వెస్టిగేషన్స్ ఏం కాలేదు, 3 days తర్వాత ఇన్వెస్టిగేషన్ అయింది. అప్పుడు వాళ్ళు ఏదో చెప్పారు, అది కూడా తన నోటి ద్వారానే మనం విందామండి. వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు, గ్లూకోజ్ బాటిల్ పెట్టేశారు, యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, టాబ్లెట్స్ ఇస్తున్నారు, అయినా నాకు నొప్పి తగ్గట్లేదు. 1 రోజున్నా, 2 రోజులున్నా, 3 రోజులున్నా నొప్పి 1% కూడా తగ్గలేదు. 3 రోజులు కూడా నాకు యూరిన్ మోషన్ రాలేదండి. సో ఇదొక ఇష్యూ అండి. మనకు మోషన్ పోలేదనుకోండి 3 days పెద్ద ఇష్యూ ఏమి ఉండదండి. కానీ యూరిన్ 3 days పోలేదు అంటే ఇది చాలా కష్టమైంది. ఎందుకంటే యూరిన్ రాలేదు అంటే 2-3 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, యూరిన్ ప్రొడక్షనే ఆగిపోవడం, అంటే యూరినే ఫామ్ కావట్లేదు అనుకోండి, ఇది చాలా డేంజర్ అండి. ఎందుకంటే యూరిన్ ఫామే కాలేదనుకోండి, వాళ్ళు హైపర్
అంటే ఈ యూరియా అనేది బ్లడ్ లో పెరిగిపోతుంది. కిడ్నీ షట్ డౌన్ అయ్యాయి అనుకోండి, రెనల్ ఫెయిల్లోకి వెళ్తారు. లేదు యూరిన్ ఫామ్ అవుతుంది కానీ బయటికి రావట్లేదు అంటే పొట్టుబ్బిపోతుంది. కానీ జనరల్గా అన్ని రోజులు 3 days యూరిన్ రాకుండా ఉండదండి. అది ఏమవుతుందంటే ఓవర్ఫ్లో అయిపోతుంది. అంటే బ్లాడర్ ఫుల్ అయిపోయిన తర్వాత దానంతకదే యూరిన్ బయటికి వచ్చేస్తుంది ఇంకా కంట్రోల్ లేకుండా. ఆర్ అదర్వైజ్ బ్లాడర్ అన్న రప్చర్ అయిపోవాలి. సో ఏదో ఒకటి జరగాలి. కానీ 3 days యూరిన్ రాకుండా ఉంది అని అంటే దీనికి చాలా కారణాలుగా చెప్పొచ్చు. ఆర్ యూరినరీ బ్లాడరే మన బర్స్ట్ అయిపోయిందా, అది కూడా ఒక కారణం కావచ్చు. అలా అయితే అంటే లైఫ్ థ్రెటనింగ్లు, ఈ కండిషన్స్ అన్ని కూడా లైఫ్ థ్రెటనింగ్. 3 days యూరిన్ రాకపోవడం అంటే చాలా పెద్ద ఇష్యూ. మరి అక్కడున్న డాక్టర్లు 3 days యూరిన్ రాకుంటే అవుట్పుట్ని మెజర్ చేయలేదా, కనీసం యూరినరీ బ్లాడర్లో క్యాథెటర్ అన్నా వేయాలి, వేసి ఎంత యూరిన్ అవుట్పుట్ ఉందో చూడాలి. కానీ ఈమె ఏం చెప్తుందంటే ట్రీట్మెంట్ 3 రోజులు ఇచ్చారు కానీ యూరిన్ రాలేదు అని చెప్తుంది. సో డాక్టర్లు అయితే అంత నిర్లక్ష్యంగా ఉండరు నాకు తెలిసి. ఈమె చెప్పేది అబద్ధమైనా కావాలి, లేకుంటే డాక్టర్లకు ఏమీ తెలియకుండానైనా ఉండాలి. ఈ రెండే పాసిబిలిటీస్. బట్ ఎనీవే మనం విందాం. ఇంకా స్టమక్ ఉబ్బిపోతుంది. నాకు గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు కదా వాటర్, దానివల్ల ఇంకా ఉబ్బిపోతున్నా కానీ నాకు. సో ఇక్కడ ఒకటి గమనించండి, ఎంత చిన్న హాస్పిటల్ అయినా ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నా కూడా ఫ్లూయిడ్ ఇస్తున్నారనుకోండి, ఎంత ఫ్లూయిడ్ బయటికి వస్తుందో కూడా లెక్క పెడతారండి. అంటే ఇన్పుట్ అవుట్పుట్ అంటారు, ఆ చార్ట్ని మెయింటైన్ చేస్తారు. కానీ మీరు ఇక్కడ చూస్తే వీళ్ళు ఫ్లూయిడ్స్ ఇస్తూ పోతున్నారు కానీ అవుట్పుట్ లేదు. అది ఎలా సాధ్యం? అంటే మరి ఇచ్చిన వాటర్ ఈ ఐవీ ఫ్లూయిడ్స్ అన్ని ఎక్కడికి పోతున్నాయి? సో ఇది మనకు కొంచెం ప్రాబ్లం వస్తుంది. అంటే ఎంత చిన్న హాస్పిటల్ అయినా మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉండరు కదండి. పోనీ ఇంకోటి, మన బాడీని ఫ్లూయిడ్తో ఓవర్లోడ్ చేస్తూ పోయామనుకోండి, మనకు కార్డియాక్ ఫెయిలియర్కి దారితీస్తుంది. అంటే ఏంటంటే లెఫ్ట్ వెంట్రికులర్ ఫెయిలియర్ అంటారు. అంటే మొత్తం ఈ ఫ్లూయిడ్ అంతా కూడా లంగ్స్లో నిండిపోయి పేషెంట్ కూడా చనిపోవచ్చు. కానీ 3 రోజులు కూడా అదన్నీ జరగలేదంటే ఈమె చెప్పే దాంట్లో కొంచెం మెడికల్గా కరెక్ట్ కాదు, ఏదో ప్రాబ్లం ఉంది, తప్పన్న చెప్తుంది, లేదంటే ఈమె నెరేషన్లో ఏదో తేడా ఉంది. తగ్గట్లేదు. 3 రోజులకి మా మమ్మీకి చెప్పిన, నాకు పడుకోవడానికి కూడా ఇంకా రావట్లేదండి, ఈ బ్యాక్ సైడ్ బోన్స్ లాగేస్తున్నాయి అనమాట పడుకొని. మమ్మీ నా వల్ల కాదు మమ్మీ, నేను పడుకోలేను, నాకు పెయిన్ బాగా వస్తుంది విపరీతంగా, మరి ఆయాసం వస్తుంది, నేను భరించలేను మమ్మీ, నేను చచ్చిపోతానన్నా. మా మమ్మీ ఈ మాట అనగానే భయపడి ఏడ్చేసి వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. అమ్మ చూడండి అమ్మ, నా పాపకి ఏమైంది, నా పాప ఇట్లా చెప్తుంది, బాత్రూమ్ రావట్లేదు, యూరిన్ రావట్లేదు, పెయిన్ నొప్పి కూడా తగ్గట్లేదు అని చెప్తే డాక్టర్స్ ఏంటి అసలు ఈ 3 రోజులు మా ట్రీట్మెంట్ అంతా మేము చేసాం, అసలు ఏం జరుగుతుందని చెప్పి ఎనిమా ఇచ్చారండి. సో ఇక్కడ ఎనిమా ఇచ్చారని చెప్తోంది. అంటే ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది కానీ ఇంకా అల్ట్రాసౌండ్ని అడ్వైస్ చేయట్లేదు. చూడండి, బేసిక్ టెస్ట్ అండి అల్ట్రాసౌండ్, ఎక్స్రే, కొన్ని చెకప్స్ చేయాలి. సో ఎనిమా అంటే ఓకే, మోషన్ రాలేదు దానికి ఎనిమా ఇస్తారు, యాక్సెప్టెడ్ అండి. కానీ ఇష్యూ ఏంటి అనేది డయాగ్నోస్ ఇంకా అవ్వట్లా, మళ్ళీ ట్రీట్మెంట్కే వెళ్తుంది. మరి యూరిన్ రాలేదు, దానికి ఏం చేశారు, ఏమన్నా క్యాథెటర్ వేశారా, అది కూడా ఈమె చెప్పట్లేదు. అంటే ఈమె ఏదో తప్పు చెప్తోంది ఎక్కడో. అంటే తనకున్న మెడికల్ కండిషన్ ఏదో ఉంటే ఇది ఏమో చెప్పడానికి ట్రై చేస్తున్నట్టుంది. అంటే అబద్ధం చెప్పడం అంటారు దీన్ని. ఇస్తే స్టమక్ అంతా క్లీన్ అయ్యి బయటకు వచ్చేస్తుంది కదా, ఆపరేషన్ చేసే వాళ్ళకి ఎనిమా ఇస్తారనమాట. నాకు కూడా ఎనిమా ఇచ్చారండి. ఎనిమా ఇస్తే ఆ ఎక్కిచ్చిన సబ్బు నీళ్లు ముక్కులో నుంచి నోట్లో నుంచి బయటకు వచ్చేసాయండి. ఇది బ్లండర్ అండి. ఎనిమా ఎక్కడ ఇస్తారండి, కింది నుంచి ఇస్తారు, అంటే యానస్ నుంచి రెక్టంలోకి ఇస్తారు. సో ఎక్కడన్నా దొడ్డికి రాలేదు, హార్డ్గా ఉన్న ఎనిమా ఇస్తే ఏమవుతుందంటే అది సాఫ్ట్ అయి బయటికి వస్తుంది. ఎనిమా కింద ఇస్తే నోట్లోంచి ముక్కులోంచి ఎట్లా నీరు వస్తుందండి? అసలు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకటే దారి అయినా కూడా అక్కడ ఎనిమా ఇస్తే నోట్లోంచి రావడం ఏంది? అంటే ఈమెకి తెలియదండి, బేసిక్గా ఏం జరుగుతుందో ఈమెకి తెలీదు. బహుశా వామిటింగ్ అయి ఉండాలి. ఆ వామిటింగ్ని ఈమె మోషన్ అంటే ఎనిమా ఇచ్చింది ఇక్కడ నుంచి వస్తుందని చెప్తుంది. అంటే మెడికల్ పరంగా తెలియదు కదండి, ఏం తెలియకుండా సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. సో అబద్ధం చెప్తోంది, ఈమెకు తెలియక చెప్తుంది అనుకోవచ్చు.
అలా బయటికి రాగానే డాక్టర్స్ కూడా భయం వేసింది. అలా రాకూడదు, ఆ వాటర్ ముక్కులో నుంచి నోట్లో నుంచి వస్తాయి, అయినా ఇస్తే ఎవరికి ఇదే ప్రాబ్లం, తెలియకుండా చెప్తోంది. రాదు. అయితే వెంటనే నన్ను ఏం చేశారంటే డాక్టర్ భయంతో స్కానింగ్ రూమ్ లోకి తీసుకెళ్లి సో ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, 3 రోజులు ఈమె హాస్పిటల్లో ఉంది, స్కానింగ్ రూమ్ లోకి తీసుకెళ్ళింది, అంటే సేమ్ హాస్పిటల్లో స్కానింగ్ ఉంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 3 రోజులు డాక్టర్లు అడ్మిట్ చేసుకున్నారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, స్కానింగ్ చేయడానికి 3 రోజులు ఎందుకు ఆగారు? 3 రోజులు? ఫస్ట్ డేనే వీళ్ళు స్కానింగ్ చేయొచ్చుగా. అంటే 2 కారణాలు అవుతుంది. ఒకటి, ఈమె చెప్పేదే తప్పు, లేదంటే ఇంకో రకంగా చూస్తే డాక్టర్స్ చేసింది నెగ్లిజెన్స్. అంటే ఈమె చెప్పే దాంట్లో ఎక్కడో తేడా ఉంది ప్రేక్షకులు. ఈమె కవర్ చేసుకోవడానికి ఏదో నోటికి వచ్చింది చెప్పేస్తుంది. బేసిక్ టెస్ట్ అల్ట్రాసౌండ్ చేయడానికి 3 రోజులు పెట్టుకున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అల్ట్రాసౌండ్ చేయాలి. మీకు డౌట్ రావాలి, నాకైతే డౌట్ వచ్చింది. స్కానింగ్ రూమ్ లో పడుకోబెట్టి స్కాన్ చేస్తుందండి. నాకు స్కాన్ చేస్తుంటే ఆమెకు చెమటలు వచ్చేస్తున్నాయి, ఆమె చేయి మొత్తం ఇట్లా షేక్ అయిపోతుంది. జస్ట్ ఇట్లానే చేసింది కొంచెమే, నాకు చేసి బయటికి తీసుకొచ్చి బయట స్టెప్స్ మీద నన్ను కూర్చోబెట్టి మా మమ్మీని పిలిచి, అమ్మా మీ అమ్మాయిని నేను డిశ్చార్జ్ చేస్తున్నా అని చెప్పి వెంటనే డిశ్చార్జ్ అని రాసేసిందండి. సో ఇక్కడ చూస్తే ఆ డాక్టరే స్కాన్ చేసింది. మరి డాక్టర్ గైనకాలజిస్టే స్కాన్ చేసిందా లేకుంటే రేడియాలజిస్ట్ ని పిలిపించి స్కాన్ చేసిందా మనకు తెలియదు. సో చేసి ఏమంటుందంటే బయట మెట్ల మీద కూర్చోబెట్టి వెంటనే డిశ్చార్జ్ చేసేస్తాను అని చెప్తోందంట. సో ఈమె చెప్పిన సాక్ష్యంలోనే అనేక తప్పులు ఉన్నాయండి. బట్ ఎనీవే తర్వాత ఏమైందో కూడా మనం చూద్దాం. ప్రాసెస్ ఏం చెప్పిందో తెలుసా? మీ అమ్మాయి కేసు సీరియస్ అయింది, హైదరాబాద్ తీసుకెళ్ళండి అన్నది. అసలు లోపల స్కాన్ చేసింది ఏం జరిగిందో కూడా ఆమె మాకు చెప్పలేదండి. మా మమ్మీ వెంటనే ఏడుస్తుంది, అసలు ఏం జరిగింది అంటే ఏం చెప్పట్లేదు ఆమె. మీరు ఎంత అర్జెంట్ గా తీసుకెళ్తే అంత మంచిదని చెప్పేసింది. సో ఈమె చెప్పేదాన్ని కనుక నిజంగా తీసుకుంటే డాక్టర్ తప్పు చేసినట్టు అవుతుందండి. అడ్మిట్ చేసుకొని 3 రోజులకు స్కానింగ్ కూడా చేయకపోవడము, చేసిన వెంటనే డిశ్చార్జ్ చేయడం, అంటే ఆమె దగ్గర ఇక మేనేజ్ చేయలేమన్నట్టు మనకు తెలుస్తుంది. సో మొత్తానికి ఏం జరిగింది మళ్ళీ చూద్దాం. మరి కార్లో ఎక్కించి హాస్పిటల్ కి పంపించారండి. ఎక్కడికి? హైదరాబాద్ కి. ఆ నైటే మేము వెళ్ళిపోయాము. ఎక్కడికి వెళ్ళామంటే ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళామండి. నైట్ 12 అవుతున్నది ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళేసరికి. ఆ 12 గంటలకి లోపలికి వెళ్ళాలంటే వామిటింగ్ వచ్చేస్తుంది. బ్యాడ్, అంత గలీజ్ చండాలంగా ఉందండి ఆ హాస్పిటల్ అయితే. ఫస్ట్ టైం నేను అట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో అడుగు పెట్టాను. చండాలమైన హాస్పిటల్, ఆ బెడ్స్ అన్ని బ్లడ్ చిరిగిపోయి చండాలమైన స్మెల్ వస్తున్నాయి. సో ఈమె ఉస్మానియా హాస్పిటల్ చాలా చెడ్డగా ఉంది, బ్యాడ్గా ఉంది, ఇవన్నీ చెప్తోంది. ఒక రకంగా చెప్తే ఉస్మానియా హాస్పిటల్ అనేది ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఆ పాత బిల్డింగ్ల మధ్యనే ఉందండి. నేను చెప్పాలి ఒక విషయం, నేను ఎంఎస్ ఆర్థోపెడిక్స్ చేసింది కూడా ఉస్మానియాలోనే. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని వేల మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. నీట్నెస్ ఎంత నీట్నెస్ చేసినా కూడా మళ్ళీ అది ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వేలల్లో వందలలో జనాలు వస్తారు, మెయింటైన్ చేయరు, వచ్చిన వాళ్ళు కొంచెం కేర్ తీసుకోరు, ఏది తిని అక్కడే పడేస్తుంటారు. సో నీట్నెస్ విషయంలో ఉస్మానియా హాస్పిటల్ అయితే కొంచెం ప్రాబ్లమేనండి. ఎందుకంటే రష్ కూడా బాగుంటుంది, అందున ఆ బిల్డింగ్ కూడా చాలా పాత బిల్డింగ్. పోతే ఒక రకంగా ఈమె చెప్పేది కరెక్టే అనుకోవచ్చు. బట్ ఎనీవే దాన్ని మనం పక్కన పెట్టి ముందుకెళ్ళిపోదాం. నొప్పికి భరించలేక నేను ఆ బెడ్ మీదనే కూర్చున్నాను పోయి. ఇంకా డాక్టర్ వచ్చి అన్నాడు, ఏమైందమ్మా ఈ అమ్మాయికి అంటే, మాకు తెలియదు సార్, మేము 3 రోజులు ఇట్లా ఉన్నాము, ఏం జరిగిందో మాకు తెలియదు, డాక్టర్స్ మాకు చెప్పలేదన్నారు. ఇంకా వెంటనే డాక్టర్ వచ్చి ఏం చేశాడు, ఇక్కడ పట్టుకొని చూశాడండి, నా పల్స్ నాడి పట్టుకొని చూశాడు. చూసి ఏమన్నాడు తెలుసా? ఈ కేసుని మేము తీసుకోము, తీసుకెళ్ళండి, అర్ధగంటలో చనిపోయే అమ్మాయిని మా దగ్గరికి తీసుకొచ్చారు, మేము చూడము అని చెప్పారు. సో ఇక్కడ ఇంకోటి చూస్తే ఈమె చెప్పే సాక్ష్యం కొంచెం సినిమాటిక్ గా ఉంటుంది. 12 గంటలకు వెళ్ళారు ఉస్మానియాకి, అక్కడ పల్స్ చూసే చెప్పేశాడు అనమాట, అరగంటలో చచ్చిపోతుందండి. ఇది ఏ మెడిసినో నాకు అర్థం కాలేదండి. జనరల్గా ఒక పేషెంట్ వచ్చినప్పుడు మొత్తం ఎవరైనా కూడా డ్యూటీ డాక్టర్ కూడా మొత్తం
హెడ్ టు టో సర్వే చేస్తారు, ఎగ్జామినేషన్ చేస్తారండి. సో బీపీ, పల్స్ అన్నీ చూస్తారు, సాచురేషన్ చూస్తారు, అన్నీ చూసి జనరల్ కండిషన్ ఎట్లా చూస్తారు. తర్వాత కడుపులో కూడా డెఫినెట్లీ ఈమె ప్రాబ్లం అని చెప్పింది, అవి కూడా వీళ్ళు ఎగ్జామిన్ చేసి ఉంటారు. చేసి మరి ఏం ప్రాబ్లం చెప్పారో అరగంటలో చచ్చిపోతుంది ఈమె అని చెప్పారంట. ఇది నాకు అర్థం కాలేదు, మరి ఏ రకమైన మెడిసిన్. పోతే ఈమె డ్రామటైజ్ చేస్తుంది, అంటే సినిమాటిక్ గా చెప్తుంది. అంటే మేబీ అక్కడ కూర్చున్న ఈ గొర్రెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ముందుకెళ్దాం రండి, మీ బంధువులు అంటే చూపించుకోండి, తీసుకెళ్ళండి అని చెప్పారు. ఆ మాట చెప్పగానే నేను చిన్నగా ఉన్నాను, మరి నాకు భయం వేసిందండి. నేను చనిపోతాను అని డాక్టరే చెప్పేశాడు. బెడ్ మీద ఉన్నదాన్ని కింద పడిపోయినాను. భయం వేసింది, బాధ వేసింది, చచ్చిపోతాను. సో న్యాచురల్ అండి, ఎవరైనా చచ్చిపోతారంటే టెన్షన్ పడుతుంది, భయం వేస్తుంది. కింద పడిపోయి వామిటింగ్ చేసేసాను. ఏం వామిటింగ్ అంటే రక్తపు బ్లడ్ గడ్డలు బ్లడ్ కక్కేసాను. డాక్టర్ వచ్చి తీసుకెళ్ళండి అంటున్నాడు. ఇక మా మమ్మీ. సో ఒకటైతే ఇక్కడ విషయం చెప్పాలండి, పేషెంట్ ఎంత క్రిటికల్ ఉన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ రిఫ్యూజ్ చేయడానికి లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు రిఫ్యూజ్ చేయండి. ఎంత క్రిటికల్ ఉన్నా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అడ్మిట్ చేసుకుంటారు. కానీ ఈమె ఏం చెప్తుంది అంటే మమ్మల్ని అడ్మిట్ చేసుకోలేదు, తీసుకెళ్ళండి అని చెప్పారంటున్నారు. కానీ జనరల్గా మెడికల్ హాస్పిటల్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు కూడా పేషెంట్ని రిఫ్యూజ్ చేయండి. ఎంత క్రిటికల్ కండిషన్ ఉన్నా వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు. సో ఒక రకంగా ఈమె తప్పు చెప్తోంది. ఏడుస్తుంది, నేను చచ్చిపోతా అని చెప్పి. మా బ్రదర్ ఏం చేశాడంటే నన్ను చిన్న పాపని ఇట్లా 2 చేతులు ఎట్లా వేసుకుంటారో అట్లా వేసుకొని తీసుకెళ్లి కార్ బ్యాక్ సీట్ లో వెనక పడుకోబెట్టాడు. ఎక్కడికి తీసుకెళ్ళాలి మా మమ్మీకి కూడా తెలియదు. ఏడుస్తుంది, డాక్టర్ చచ్చిపోతుందని చెప్పేశాడు 1/2 hour లో. సో వీళ్ళు ఏడుస్తున్నారు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే నిజాం హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్తోంది. ఇక అక్కడ వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఉంది అంటే ఏదో ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశారు, బట్ అక్కడ డబ్బులు బాగా అవుతాయి అని చెప్పారనమాట. సో దాన్ని కూడా మనం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాము, అక్కడ విందాం. డాక్టర్ అన్నారు ఎంఆర్ఐ స్కాన్ చేసి అసలు ఈమెకి ఏమైందో చూస్తామని చెప్పారు. చెప్పి ఎంఆర్ఐ స్కాన్ లోకి తీసుకెళ్లి ఎంఆర్ఐ స్కాన్ చేసి వెంటనే తీసుకొచ్చి నాకు ఆక్సిజన్ పెట్టేశారు. 2 కాళ్ళకి 2 చేతులకి గ్లూకోజ్ బాటిల్స్ అండి. ఒక్కసారి 4 బాటిల్స్ పెట్టేశారు, నోటికి ఆక్సిజన్ పెట్టేశారు. ఎంఆర్ఐ స్కాన్ లో ఏమొచ్చిందో తెలుసా? నా పేగులు మొత్తము రంధ్రాలు పడిపోయినాయి. రంధ్రాలు పడి మన జల్లెడ ఉంటుంది చూడండి, బియ్యం ఇలా పట్టే జల్లెడ, ఆ జల్లెడకి ఎలా రంధ్రాలు ఉంటాయో నా పేగులకు అలా రంధ్రాలు వచ్చేసినాయి. సో ఇక్కడ ఈమె ఏం చెప్తుందంటే ఆమె పేగులు ఏవైతే ఉన్నాయో దానికి జల్లెడలాగా రంధ్రాలు పడ్డాయి, అంటే హోల్స్ పడ్డాయి. ఏం లేదండి, ఈ కండిషన్ ఏమంటారంటే ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ అంటారు. అంటే జనరల్గా పేగులు అనేవి కంటిన్యూస్ ఉంటాయి, వాటికి హోల్స్ ఉండవు. కానీ హోల్ పడి అది పెరిటోనియంలోకి ఓపెన్ అయ్యింది. అప్పుడు ఏమవుతుంది అంటే బైల్ జ్యూసెస్ కానీ, ఇంటెస్టైనల్ జ్యూసెస్ కానీ, ఫీకల్ మ్యాటర్ కానీ అవన్నీ పెరియాస్టియంలోకి వెళ్ళిపోతాయి. అంటే ఈ పెరియాస్టియం అంటున్నానండి, పెరిటోనియల్ క్యావిటీలోకి వెళ్తాయి. ఆర్థోపెడిక్ డాక్టర్ని కదా పెరియాస్టియం అనేసాను. సో పెరిటోనియల్ క్యావిటీలోకి వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది, అంటే కడుపంతా ఉబ్బిపోయి అవన్నీ అవుతాయి. సో సూర్యాపేట నుంచి ఎందుకు పంపించారంటే అందుకే పంపించారు. ఇట్స్ ఎ టిపికల్ కేస్ ఆఫ్ ఇంటెస్టైనల్ పర్ఫరేషన్. తర్వాత పెరిటోనైటిస్ డెవలప్ అయింది. సో అది మెడికల్ కండిషన్. సో ఇవన్నీ ఎక్కడ చెప్పారు? ఇవన్నీ కూడా నిజామ్స్ హాస్పిటల్లో చెప్పారండి. పోతే అక్కడ డబ్బులు ఎక్కువైతాయని వాళ్ళు ఏం చేశారంటే మరి డబ్బులు అయితే మేము సర్జరీ చేస్తాము, మీరు డబ్బులు కట్టండి అంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేక వీళ్ళు అల్టిమేట్లీ తిరిగి మళ్ళీ గాంధీ హాస్పిటల్కి వచ్చారు. సో గాంధీకి వచ్చిన తర్వాత ఏమైంది అనేది మనం చూద్దాము. ఈ మిగతా వీడియో అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేద్దామండి. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? ఉస్మానియాలో తీసుకోలేదు, నిమ్స్ లో డబ్బులు అడిగారు, మాకెక్కడి నుంచి సహాయం లేదు, మా అమ్మ దగ్గర డబ్బులు లేవు, గాంధీలో చూడమన్నారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకెవరు సహాయం చేస్తారు? నన్ను ఎవరు కాపాడతారు? సో ఇక్కడ ఏమేం చెప్తుంది అంటే గాంధీకి తీసుకెళ్ళాము, గాంధీలో డాక్టర్లు తీసుకోమన్నారు, ఎందుకంటే అక్కడ డాక్టర్ స్ట్రైక్ జరుగుతుంది. సో
నేను కొంచెం గూగుల్లో సెర్చ్ చేశానండి. 2006లో నిజంగానే గాంధీ హాస్పిటల్లో 2-3 సార్లు స్ట్రైకులు జరిగాయి. అది నేను చెక్ చేశాను. అది జనవరిలో జరిగాయి, తర్వాత ఏప్రిల్లో జరిగాయి. ఏదో సర్వీస్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. అంటే ఆల్రెడీ సర్వీస్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోటాలో వచ్చే వాళ్ళ గురించి, సీట్ల గురించి ఏదో గొడవ అయితే చాలామంది ఈ పీజీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు స్ట్రైక్ చేశారు. బట్ ఎవరు స్ట్రైక్ చేసినా కూడా ఆల్రెడీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా డ్యూటీలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పీజీలు డ్యూటీ చేయట్లేదు అనుకోండి, అసిస్టెంట్లనే చేయాల్సి వస్తుందండి. ఓపీ సర్వీసెస్ క్లోజ్ పెట్టేసుకోవచ్చు, కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎప్పుడు క్లోజ్ కావు. కానీ ఈమె ఏం చెప్తుందంటే ఈమె ఎమర్జెన్సీయే, ఈమె కండిషన్ ఎమర్జెన్సీ, కానీ ఈమెని అడ్మిట్ చేసుకోము అని కొందరు డాక్టర్లు అక్కడ చెప్పారు అని చెప్తోంది. ఇది కూడా మళ్ళీ అబద్ధం అండి. ఎందుకంటే ఎంత క్రిటికల్ కండిషన్ ఉన్నా కూడా పేషెంట్ని తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే రెస్పాన్సిబుల్ ఉంటారండి, అసిస్టెంట్లు కానీ ప్రొఫెసర్లు కానీ వీళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారు కాబట్టి పేషెంట్ని రిఫ్యూజ్ చేయకూడదు. ఎవరు కాపాడరని మా మమ్మీకి అర్థమైపోయింది. నేను బ్రతకనని అర్థమైపోయింది. నేను ఎలాగైనా చచ్చిపోతా ఇక్కడే అని మా మమ్మీ ఏడుస్తున్నది. అది ఎండాకాలం అండి. అంబులెన్స్ బయట కూర్చొని, ఇసుకలో కూర్చొని మా మమ్మీ ఏడుస్తుంది. నేను లోపల ఆ అంబులెన్స్ లో పడుకొని ఏడుస్తున్నా. వెళ్ళిపోమ్మా అని వచ్చి అక్కడున్న వాళ్ళు చెప్పేస్తున్నారు. చిన్న అబ్బాయికి మా కళ్ళ ముందే మా అమ్మ చూస్తుండగానే ఫిర్సులు వచ్చి కొట్టుకుంటుంటే అబ్బాయిని తీసుకున్నారు. డాక్టర్స్ చూడలేదు, ఆ అబ్బాయి ప్రాణాలు పోయినాయి. మరి నిజాలు చెప్తుందో అబద్ధాలు చెప్తుందో నాకైతే తెలియదండి. ఒక పేషెంట్ కి ఫిట్స్ వచ్చి చనిపోతే డాక్టర్స్ చూడలేదు అని చెప్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏ డాక్టర్ అయినా ఒక పేషెంట్ కి ప్రాబ్లం వస్తే ఊరుకుంటాడండి, ఏదో ఒకటి చేస్తాడండి. కానీ ఈమెం చెప్తుంది అంటే డాక్టర్స్ చూడలేదు, మేము ఉండగానే అక్కడ ఒక పిల్లగాడు చచ్చిపోయాడని చెప్తోంది. అంటే డాక్టర్స్ని ఎంత తక్కువ చేసి మాట్లాడుతుందో చూడండి ప్రేక్షకులు. ఈ విషయం అయితే నాకు చాలా బాధేసింది. నీ సాక్ష్యం చెప్పుకోవడానికి డాక్టర్లను బ్లేమ్ చేయాలా? తప్పండి, చాలా తప్పిది. మరి నన్ను బ్రతికిస్తారా? అంబులెన్స్ లో ఉన్న నా దగ్గరికి వస్తారా డాక్టర్స్? నన్ను చూస్తారా? మా మమ్మీకి అర్థమైపోయింది నా కూతురు ఇంకా చచ్చిపోతుంది, ఇక్కడి నుంచి డెడ్ బాడీని తీసుకెళ్తానని చెప్పి ఏడుస్తుందండి. ఎంత మంది డాక్టర్స్ ఉంటారో తెలుసా గాంధీ హాస్పిటల్లో? చాలా మంది డాక్టర్స్ ఉంటారు, చాలా పెద్ద హాస్పిటల్. అంతమంది డాక్టర్స్ బయట కూర్చొని ఏడుస్తుంటే చూస్తున్నారు. మరి ఒక్కరైనా వచ్చారా అంటే ఒక్కరు కూడా రాలేదు మా దగ్గర. సో ఇంకో పాయింట్ కూడా ఇక్కడ చెప్పొచ్చు అండి. గాంధీలో స్ట్రైక్ ఉంది, అక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఉస్మానియాలో కూడా స్ట్రైక్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక గాంధీ మాత్రమే స్ట్రైక్ లో ఉండి ఉస్మానియా స్ట్రైక్ లో లేదు అనేది లేదండి, అన్నిట్లో స్ట్రైక్ ఉంటుంది. సో అక్కడ ఇక్కడ తీసుకోకపోవడానికి కారణం ఒకటే అయి ఉంటుంది నేను చెప్పేది. ఇది అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ ని ఎవరు, ఏ డాక్టర్ ఆపరండి, అబద్ధాలు అయితే చెప్తూ ఉంటుంది. డాక్టర్సే చూస్తున్నారా మమ్మల్ని? సృష్టించిన సృష్టికర్త కూడా చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈమెగా సాక్ష్యంలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ ఏ పాయింట్ వస్తుందో హల్లెలూయా హల్లెలూయా దేవుడికి మహిమ కలుగును గాక. సో తాను ఈ రోజు బతికుండడానికి కారణం మొత్తాన్ని తీసుకొచ్చి యేసుకు ఆపాదిస్తుంది. అంటే కన్వర్ట్ అయిపోయింది కదా, ముస్లిం నుంచి క్రిస్టియన్ అయిపోయింది కదా. సో సాక్ష్యాలన్నీ, క్రెడిట్ అంతా డాక్టర్లకు వెళ్ళదు, క్రెడిట్ అంతా కూడా యేసుకి వెళ్ళిపోతుంది. మా మమ్మీ ఏ విధంగా ఏడుస్తుందంటే ఆదికాండము మరి 20వ అధ్యాయంలో హాగరు ఏ విధంగా ఏడ్చిందో అండి. ఇస్మాయిల్ని తీసుకొని ఆ బేర్షెబా అరణ్యంలో మరి అబ్రహాము పంపించినప్పుడు ఆ ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు తీసుకెళ్లిన ఆహారము వాటర్ అయిపోయినప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంటే ఒక పొదల్లో పడుకోబెట్టి ఆ బిడ్డ ఏడుపును వినలేక దూరంగా వెళ్ళిపోయి ఏ విధంగా విలపించిందండి, ఎలుగెత్తి ఏడ్చిందండి. అక్కడ కుమారుడు ఇస్మాయిల్ పొదల్లో ఏడుస్తున్నాడు, మరి ఇక్కడ హాగర్ ఏడుస్తుంది కదా. సో అట్లా లింక్ చేస్తుందండి. ఈమెలో ఉన్న గొప్పతనం ఏంటంటే తన కండిషన్ ని తీసుకెళ్లి బైబిల్కి పెడుతుంది. బైబిల్లో ఇట్లా జరిగింది, నాకు ఇట్లా జరిగింది. సో భలేగా లింక్ పెడుతుంది. యా, మా మమ్మీ కూడా ఆ బేర్షెబా అరణ్యంలో ఏ విధంగా హాగరు ఏడ్చిందో ఆ గాంధీ అనే అరణ్యంలో మా మమ్మీ కూర్చొని విలపిస్తుంది, ఎలుగెత్తి ఏడుస్తుంది. ఆ అంబులెన్స్ అనే ఎడారిలో నేను పడుకొని ఏడుస్తున్నానండి. హాగర్ని చూసిందే. మనుషులు ఎలా ఉంటారంటే కఠినంగా సీట్ తీసుకురా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా.
వెంటనే మా మమ్మీ వెళ్ళి కేషెట్ తీసుకొచ్చింది. సో అల్టిమేట్లీ ఏం జరిగిందంటే ఒక డాక్టర్ వచ్చారు, నేను అడ్మిట్ చేసుకుంటాను అని చెప్పాడంట. సో ఈ డాక్టర్ మోస్ట్లీ అసిస్టెంట్ అయి ఉంటారు, అడ్మిట్ చేసుకున్నారు ఈమె ప్రాబ్లం చూసి. సో మొత్తానికి కేస్ షీట్ తయారు చేశారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఆ డాక్టర్ నా కేసుని తీసుకున్నాడు, చెప్పాడు. ఆ డాక్టర్ కూడా ఉన్న రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాడు. అమ్మా, ఈ అమ్మాయికి ఆపరేషన్ చేస్తాను, కానీ గ్యారంటీ ఇవ్వను. ఎప్పుడు చనిపోయినా నాకు సంబంధం లేదు. ఆపరేషన్ థియేటర్ లో నేను తీసుకెళ్లి నేను ఆపరేషన్ చేయడానికి పడుకోబెట్టినప్పుడే చనిపోవచ్చు, స్టార్టింగ్ చేసినప్పుడే చనిపోవచ్చు, నాకైతే సంబంధం లేదంటే. సో బేసికలీ ఈమె కండిషన్ కూడా బ్యాడే ఉండాలి ఒకవేళ నిజంగా ఈమె చెప్పిన ప్రాబ్లం ఉంటే. ఎందుకంటే ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ తో పెరిటోనైటిస్ ఇవంతా వచ్చి ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది, బీపీ కూడా ఫాలో అయిపోయి ఉంటుంది, సెప్సిస్, ఇన్ఫెక్షన్, న్యూట్రిషనల్ కండిషన్ బాగాలేదు, తినట్లేదు 3 రోజుల నుంచి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈమె కండిషన్ బ్యాడ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ అనేది ఎమర్జెన్సీ, సర్జికల్ ఎమర్జెన్సీ. సో వెంటనే ఆపరేషన్ చేసి ఎక్కడైతే ఇంటెస్టైన్ కి హోల్ పడింది అంటున్నామో, అంటే ఒకటే పడి ఉంటుందా 2-3 పడి ఉంటాయో మనకు తెలియదు. ఈమె చెప్పిన సాక్ష్యం బట్టే జల్లెడలాగా అయిపోయిందని చెప్పింది. సో ఆ హోల్స్ అన్నింటినీ క్లోజ్ చేయాలన్నమాట బై ఆపరేషన్ చేసి, తర్వాత క్రిటికల్ కేర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో సర్జరీ చేయాలి. సో సర్జరీకి ప్రిపేర్ చేస్తున్నారు డాక్టర్ ఇక్కడ. ఆ రోజు జరుగుతున్నది స్ట్రైక్, డాక్టర్స్ రాము అన్నారు, కానీ మనుషులకు అసాధ్యము, నా యేసేకి సమస్తము సాధ్యము. 15 మంది డాక్టర్స్ వచ్చారు, మరి నా ఆపరేషన్ స్టార్ట్ చేశారండి లోపల. సో మొత్తానికి అడ్మిట్ అయ్యింది, ఎమర్జెన్సీగా ఆపరేషన్ కూడా చేయడానికి తీసుకున్నారు. జూనియర్ డాక్టర్లు వచ్చారా, ఎవరెవరు వచ్చారో తెలీదు, ఈమె కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. ఇంటర్న్స్ ఉంటారు, అంటే హౌస్ సర్జన్స్ ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. అసిస్టెంట్లు వేరే డిపార్ట్మెంట్లు కూడా వచ్చి ఉంటారు, ఎందుకంటే పీజీల స్ట్రైక్ కాబట్టి. నాకు మత్తిచ్చేశారు, ఇక్కడ ఎముకల్లో పడుకోబెట్టారు. నాకు ఇంత పొట్ట ఉబ్బిపోయి ఉంది. పడుకోబెట్టి డాక్టర్లు ఈ పై నుంచి ఇలా చీర్చుకుంటూ కింది దాకా చీర్చేశారు నా పొట్ట. సో బేసికల్లీ ఏంటంటే ఎక్స్ప్లోనరేషన్ చేయాల్సి వస్తుంది, అంటే పొట్టని విప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పర్ఫరేషన్ అయింది కదా, హోల్ పడింది. సో ఆ హోల్ ఎక్కడుందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని సూచర్ చేయాలన్నమాట. సో ఐడెంటిఫై చేయాలంటే ఇక మొత్తం దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ అనమాట, మొత్తం ఇప్పి వెతకాల్సి వస్తుంది. సో వెతికి దాన్ని ఎక్స్ప్లోర్ చేసి క్లోజ్ చేయాలి, అందుకే అబ్డామెన్ ని కట్ చేస్తారు. నా పొట్టను చీల్చినప్పుడు ఒక బెలూన్ లో గాలి ఎట్లా బయటికి వచ్చేస్తుందో అట్లా బస్సు మనం గాలి బయటకు వచ్చేసింది. ఆ గాలి ఎట్లుందంటే చండాలమైన వాసన, ఆ వాసనను ఎవ్వరు కూడా భరించలేనంత వాసన. జనరల్ గా ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నది అనుకోండి, బ్యాడ్ స్మెల్ ఉంటుందండి. అఫ్ కోర్స్ ఈమె కొంచెం ఎగ్జాగరేట్ చెప్తుంది, మనం ముందుకు వెళ్దాం. నాకు తెలిసి నా కడుపులో కంపల్సరీ క్రిములు ఏర్పడి ఉంటాయి. అంత దుర్వాసన పట్టి అంత బ్యాడ్ గా ప్రతి భాగం అయిపోయింది. ఎంతసేపు కడిగారో తెలుసా అండి, వందల బాటిల్స్ కట్ చేసి బకెట్ల నీళ్లు పోసి కడిగారండి. సో ఏం లేదండి, పెరిటోనియంలో మొత్తం ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఇంటెస్టైనల్ కంటెంట్స్, అంతకుముందు తాను తిన్న అన్నం కానీ లేకుంటే ఫీకల్ మ్యాటర్ కానీ, ఈ బైల్ జ్యూసెస్, ఇంటెస్టైనల్ జ్యూసెస్ అన్ని కూడా కడుపులో ఉంటాయి. సో లవాజ్ చేయాలంటే వాషింగ్ చేసి ఆ చెడునంతా తీసేయాలన్నమాట. సో అదే చేస్తున్నారు, అదే ఏమే చెప్తోంది. కడిగి ఆ పేగుల్ని కడిగి పనికిరాని పేగులన్నీ కట్ చేసేసి. సో కొంచెం ఏమైనా డెడ్ టిష్యూస్ ఉంటాయి ఒక్కోసారి, అంటే ఈ పర్ఫరేషన్ వల్ల కొన్ని ఇంటెస్టైన్ ఏమైనా గ్యాంగ్రీన్ కూడా అయి ఉండొచ్చు. ఏమైనా గ్యాంగ్రీన్ అయిన ఇంటెస్టైన్, గ్యాంగ్రీన్ అంటే ఏం లేదండి, బ్లడ్ లేక బ్లాక్ అయిపోయిన ఇంటెస్టైన్స్ ఏమన్నా ఉంటే, భాగాలు ఉంటే వాటిని కూడా కట్ చేయాల్సి వస్తుంది. సో అదే చేస్తున్నారు. మళ్ళీ పేగులు జాయింట్ చేసి ప్రతి పాట్ ని క్లియర్ చేసి లోపల పెట్టి కుట్లేసి ఈ కడుపులో కుడి వైపున ఎడం వైపున రంధ్రాలు పెట్టేసి పెద్ద పెద్దవి మన గ్యాస్ సిలిండర్ పైప్స్ ఉంటాయి కదా, అలాంటి పైప్స్ పెట్టేశారు, కింద బాటిల్స్ పెట్టేశారు. సో ఏం లేదండి, ఎక్స్ప్లోరేషన్ చేసి రిపేర్ చేసిన తర్వాత ఇంకా ఏమన్నా ఒక్కోసారి కలెక్ట్ అవుతాయి కదా, నీరు అది కలెక్ట్ అవుతుంది కడుపు లోపల, అది కలెక్ట్ అయింది బయటికి రావాలి. బయటికి రావాలంటే పైపులు పెడతారు, సక్షన్ పెట్టి అది కలెక్ట్ అయిన కొద్దీ బయటికి రావాలి, ఎందుకంటే లోపల ఉంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ కాబట్టి. సో ఈమె అదే చెప్తుంది. 5-6 లీటర్ల బాటిల్స్ ఉంటాయి, ఇంత బాటిల్స్, ఆ బాటిల్స్ పెట్టేశారు ఆ పైపులలోకి. మరి ముక్కులో నుంచి ఒక పైప్ వేశారు, నోట్లో నుంచి ఒక పైప్ వేశారు, నోటికి ఆక్సిజన్ పెట్టారు, పల్స్ చూడడానికి ఒక పైప్ పెట్టారు, హార్ట్ బీట్ చూడడానికి ఒక పైపు, మరి బీపీ చూడడానికి పట్టా పెట్టారు.
ప్రతి దానికి ఒక పైప్ వేసేసారు. యూరిన్ దగ్గర పైపు, మోషన్ దగ్గర పైపు. నా ఆపరేషన్ పూర్తయిపోయిందండి. ఎప్పుడు పూర్తయిందో తెలుసా? పొద్దున 7 గంటలకు తీసుకెళ్తే రాత్రి 8 గంటలకు నా ఆపరేషన్ పూర్తయిందండి. ఎన్ని గంటల ఆపరేషన్ తెలుసా? 11 గంటల ఆపరేషన్ జరిగిందండి నాకు. సో ఇట్స్ లాంగ్ ఆపరేషన్, ఎందుకంటే మేబీ మల్టిపల్ పర్ఫరేషన్స్ ఉన్నాయనుకుందాం. సో మల్టిపల్ పర్ఫరేషన్స్ ఉంటే అదంతా కూడా సూచర్ చేయాల్సి వస్తుంది. వాటి ఐడెంటిఫై చేసి సూచర్ చేయాలి. సో మోస్ట్లీ అదే జరుగుతుంది. ఆపరేషన్ జరిగిన తర్వాత డాక్టర్స్ చెప్పారు, ఆపరేషన్ అయితే చేశాము, అబ్జర్వేషన్ లో పెడతారు. ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అయినాక ఎక్కడ పెడతారు? ఐసీయూలో పెడతారు. నన్ను కూడా ఐసీయూలో పెట్టారండి. పెట్టిన తర్వాత ఎప్పుడైతే నా ఆపరేషన్ పూర్తయిందో నేను మత్తులోకి వెళ్ళిపోయిన, కోమాలోకి వెళ్ళిపోయానండి. ఐసీలో పడుకోబెట్టారు. 3 రోజుల దాకా నాకు స్పృహ రావట్లేదండి. మా మమ్మీ ఐసీ ముందు కూర్చుంది. ప్రతిరోజు అక్కడ చైర్లో మా మమ్మీ కూర్చునేదంట. సో ఇక పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా స్లో ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ బ్యాడ్ కండిషన్లో ఎక్కడో సూర్యాపేట నుంచి వచ్చింది కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమే. ఈమె చెప్పిన దాన్ని బట్టి. సో ఫర్దర్గా ఏం జరిగిందో కూడా మనం చూద్దామండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. కానీ 3 రోజుల తర్వాత నేను స్పృహలోకి వచ్చానండి. కళ్ళు తెరుస్తున్నాను. ఐసీలో ఎవ్వరు ఉండరండి, ఎవరిని కూడా రానియరు ఐసీలోకి. డాక్టర్స్ వస్తారు, వెళ్ళిపోతారు చూసి. మరి నేను కళ్ళు తెరుస్తున్నాను. ఐసీలో ఇలా నా బెడ్ ఉంది. నా బెడ్ పక్కన 3 వ్యక్తులు నిలబడి ఉన్నారండి. ఆ 3 వ్యక్తుల్ని చాలా హైట్ గా ఉన్నారు. పైనుంచి కింది దాకా ఒకే వస్త్రం తొడగబడి ఉన్నది. ఒక వ్యక్తిని చూస్తే మిగతా 2 చూసినట్టున్నది. వారి కళ్ళను నేను చూడలేకపోయానండి, వారి ముఖాన్ని నేను చూడలేకపోయాను. కానీ వాళ్లకున్న ఆ హెయిర్, ఆ జుట్టు ఉంటది కదా అండి, ఆ జుట్టులో నుంచి వచ్చే వెలుగుని నేను చూడలేకపోయానండి. సో ఇక్కడ ఈమె చిన్న బాంబు లాంటిది వేస్తుంది. 3 days తర్వాత తను కోమా నుంచి బయటికి వచ్చినప్పుడు 3 వ్యక్తులు కనబడ్డారంట. ఆ వ్యక్తులు అంటే పై నుంచి కింది వరకు ఒకటే రకమైన తెల్లటి డ్రెస్ ఏదో వేసుకున్నారు. సో మీరేమనుకుంటారంటే ఈమె డాక్టర్లు, 3 డాక్టర్లు ఎవరో వచ్చారేమో అని అనుకుంటారు. అయితే ఇక్కడ ఈమె బాంబు పెలుస్తుంది. ఆమె నోటి ద్వారానే ఇది విందాం. ఆ వెలుగు ఎంత వెలుగొస్తుందంటే ఆ వెలుగుకి నా కళ్ళు మూర్చుకుపోతున్నాయి అన్నమాట. అంత మాత్రమే కాదండి, ఆ 3 వ్యక్తులు కళ్ళల్లో కన్నీరుందండి. సో వాళ్ళు ఏడుస్తున్నారు అని కూడా చెప్తారు. వీళ్ళు నా కోసం ఎందుకు కన్నీరు కారుస్తున్నారు? చూస్తూ కళ్ళు మూస్తున్నాను. ఇంకా ఏముందో తెలుసా అండి, వీరు క్రిస్టియన్ అని గుర్తుపట్టడానికి ఏముంటుంది వాళ్ళ దగ్గర? సిలువ ఉంటుంది. ఆ సిలువని చూడగానే వీళ్ళు క్రిస్టియన్స్. మందిరం మీద సిలువను చూడగానే ఇది చర్చ్. అలాగే చూడండి, వాళ్ళ మెడలో పెద్ద క్రాస్ ఉందండి. సో చెప్పాగా బాంబు వేస్తుందని. సో ఈ 3 ఎవరైతే వచ్చారో వాళ్ళ మెడలో సిలువ ఉంది అని చెప్తుంది. కానీ వీళ్ళేదో ఫాదర్లు, పాస్టర్లు కాదండి. బాంబు వేస్తుంది, మీరే వినండి. ఆ 3 మెడల్లో క్లాస్ ఉంది, 3 కళ్ళల్లో కన్నీరుంది. కానీ నేను ఎందుకు ఏడుస్తున్నారు, ఈ డాక్టర్స్ ఎవరు అని నేను ఆలోచిస్తున్నాను. కానీ యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో, మరి లాజరు చనిపోయి 4 దినాల తర్వాత సమాధి చేయబడ్డాక ఆ బేతనీయ గ్రామానికి యేసు ప్రభు వస్తారండి. వచ్చినప్పుడు మరి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి మరి ఏమని ఉంటుందంటే 11వ వచనంలో, యేసు కన్నీరు విడిచెనని ఉంటుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో యేసుకు లింక్ పెడుతుంది. బట్ ఇంకా చూడండి, ఇంకా క్లారిటీ ఇస్తుంది. 4 రోజుల తర్వాత లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు కన్నీరు విడిచాడు. 3 రోజుల తర్వాత నా ఐసీలోకి వచ్చి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు నా దగ్గర కన్నీరు విడిచారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది బాంబు. సో లాజర్ దగ్గరికి కేవలం యేసు వెళ్ళి కన్నీళ్ళు ఇచ్చారు. నా దగ్గరికి అంటే 3 రోజుల తర్వాత కోమాలో వచ్చిన దాని నుంచి బయట వచ్చిన తర్వాత తండ్రి, పరిశుద్ధాత్మ, యేసు 3 వచ్చి కన్నీళ్లు విడిచారు. 3 మెడలో కూడా శిలువలు ఉన్నాయని చెప్తాను. సో అబద్ధపు సాక్ష్యాలు ఎలా ఉంటాయో, ఎలా జనాల్ని వీళ్ళు ట్రాప్ లో పడేస్తారో ఒకసారి చూడండి ప్రేక్షకులు. నేను చూశాను, కానీ వాళ్ళని ఒక మనుషులు అనుకున్నాను, ఒక డాక్టర్లు అనుకున్నాను. ఎప్పుడైతే అలా చూస్తూ కళ్ళు మూసుకున్నానో వారు నా తల మీద ఇలా చేయి పెట్టగానే ఇంకా భయం వేసి కళ్ళు మూసుకున్నానండి. ఒక 10 నిమిషాలు కళ్ళు తెరిస్తే 15 నిమిషాలని వాళ్ళు నాకు కనిపించలేదు. ఆ తర్వాత ఒక 20-25 నిమిషాలకి మా మమ్మీ లోపలికి వచ్చిందండి.
లోపలికి వస్తుంది. అక్కడి నుంచి మా మమ్మీ వస్తుంటే నేనే మా మమ్మీని పిలిచానండి. అమ్మీ అంటే మా మమ్మీ అమ్మా స్పృహలోకి వచ్చావని పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది. అమ్మా ఎవరమ్మా ముగ్గురు నా కోసం వచ్చారు అని అడిగాను. అమ్మ ఎవరు రాలేదమ్మా, నేను గంటన్నర నుంచి ఐసీ బయట కూర్చొని ఉన్నాను, లోపలికి ఒక్కరు కూడా రాలేదు, ముగ్గురు వచ్చారంటావేంటి అని మా మమ్మీ అంటుంది. సో అదనమాట. సో లోపలికి ఎవరో వచ్చారు అని ఈమె చెప్తుంది. బయట కూర్చున్న వాళ్ళ తల్లి ఏమంటుందంటే ఎవరు రాలేదు, నేను బయటనే ఉన్నా. అంటే ఇక ఈమెకి ఇది ఊహ కలిగిందా, హాలుసినేషన్ వచ్చిందా, లేకుంటే ఈమె కల్పించుకొని చెప్తుందా మనకు తెలియదు. బట్ జనరల్ గా కల్పించుకొని చాలా మంది అబద్ధపు సాక్ష్యాలు ఇస్తారు. సో వాటి జోలికి పోవద్దు, ముందుకెళ్ళిపోద్దు. లేదు మమ్మీ వచ్చారు అని నేను, ఎవరు రాలేదు, నువ్వు ఇప్పుడే స్పృహలోకి వచ్చావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అంటుంది మా మమ్మీ. లేదు మమ్మీ వచ్చారు మమ్మీ, వాళ్ళు ఇలా ఉన్నారు మమ్మీ, నా కోసం ఏడ్చారు మమ్మీ అని చెప్పినా మరి మా మమ్మీ నమ్మలేదండి. ఎందుకంటే దేవుని గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము పిచ్చితనము. సో ఈ వచనానికి మళ్ళీ ఈమె లింక్ చేస్తుంది ఈ సాక్ష్యానికి. బట్ మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం, ఎందుకంటే ముందు డిస్కస్ చేసేయాల్సింది చాలా ఉంది. నా వార్డులోకి మరి 9వ రోజు 9:10 అవుతుంది మార్నింగ్, ఉదయకాలము. ఆ సమయంలో లోపలికి వచ్చేసి మరి ఆ వార్డులో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేస్తారు, ఎవరిని ఉంచారనమాట. అందరూ బయటికి వెళ్ళిపోయారు, మా మమ్మీ బయటికి వెళ్ళిపోయింది. మరి నాకు కుట్లు ఓపెన్ చేయాలి కదండి. ఆ నర్స్ వచ్చేసి నాకున్న బెడ్షీట్ ని ఇలా తీసింది. తీయగానే పెద్దగా అరిచేసిందండి, గట్టిగా కేకేసింది. కేకేసి తీసుకొచ్చిన ఆ సిలిన్ బాటిల్, తీసుకొచ్చిన ఆ కత్తెర నా మీద పడేసి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. ఆ టైంలో ఆయమ్మ వార్డ్ ని తుడుస్తుందండి, ఇలా క్లీన్ చేస్తుంది. ఏంటి ఈ నర్స్ ఇలా పరిగెత్తుతుందని చెప్పి ఆమె వచ్చి ఆమె కూడా నన్ను ఇలా చూసి గట్టిగా అరిచేసి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయిండ్రు. సో ఈ కంటెక్స్ట్ అంతా ఏంటంటే 9వ రోజు సూచర్స్ తీయాలి. ఆ టైంలో సిస్టర్ వచ్చింది. జనరల్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులు, జనరల్ గా డాక్టర్లు ఎవరు కూడా ఈ సూచర్ రిమూవల్ అనేది అంటే సిస్టర్లకి చెప్పరు, వాళ్ళే చేస్తారు. అన్లెస్ వాళ్ళు చాలా బిజీ ఉండి ఓపెన్ చేసి అంత బాగుంది అనుకుంటేనే వాళ్ళకి ఒక్కోసారి ఇవ్వచ్చు, కానీ జనరల్ గా డాక్టర్లే సూచర్ రిమూవల్ చేస్తారు, నర్సులకు చెప్పరు. పోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఏదో జరిగింది, కుట్లు తీయడానికి వచ్చినప్పుడు ఏదో జరిగింది, అది ఈమె చెప్తుంది. అది మనం ఈమె నోటి ద్వారానే విందాం. బయటికి వెళ్ళిపోతే బయట మా మమ్మీ ఉన్నది, అందరు ఉన్నారు. మా మమ్మీతో వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? బయటికి వెళ్ళి అమ్మా మీ అమ్మాయి చచ్చిపోయిందని చెప్పారు. అదేంటి, నేను బ్రతికి ఉన్నాను, నేను చూస్తున్నాను, నేను స్పృహలో ఉన్నాను, నేను బ్రతికుండగానే నేను చచ్చిపోయానని చెప్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా మా మమ్మీ గట్టిగా కేకలేసి ఏడుస్తుందండి నేను చచ్చిపోయానని. వాళ్ళు ఎందుకు అంతలా భయపడి ఉంటారో తెలుసా అండి? నాకు ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి ఇంత పెద్ద 3 ఆపరేషన్, ఆ 3 ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి కుట్లన్నీ ఓపెన్ అయిపోయి నా పేగులన్నీ బయటకు వచ్చేసాయండి. సో అది ప్రాబ్లం అన్నమాట. సో ఇక్కడ జనరల్ గా జరిగింది ఏంటి అని అంటే, ఆపరేషన్ చేశారు కదా ఈమెకి, ఆ సూచర్స్ అనేవి ఇదైపోయింది. దీన్ని బర్స్ట్ అబ్డమెన్ అంటారండి. అంటే జనరల్ గా బర్స్ట్ అబ్డమెన్ ఎవరికి వస్తుంది అంటే, ఇప్పుడు కడుపుకి ఆపరేషన్ చేశారు, ఇన్ఫెక్షన్ వల్ల ఆర్ న్యూట్రిషన్ బాగా లేకపోవడం వల్ల, రకరకాల కారణాల వల్ల ఆ సూచర్స్ అనేవి హీల్ కాకుండా ఈ అబ్డమెన్ అనేది ఓపెన్ అయిపోయి పేగులు అనేవి బయటికి వచ్చేస్తాయి. అది జరిగింది, దాన్ని బర్స్ట్ అబ్డమెన్ అంటారు. ఈవెన్ బర్స్ట్ అబ్డమెన్ అనేది కూడా ఇట్స్ ఏ ఎమర్జెన్సీ. సో బట్ బర్స్ట్ ఎమర్జెన్సీ, పేగులు బయటికి వస్తే చచ్చిపోయారని వాళ్ళు అనుకున్నారు అంటే మేబీ సిస్టర్లకు తెలియదేమో, తెలియదు మనకి. పోతే మొత్తానికి ఈ గందరగోళం అయ్యింది. తర్వాత ఏం జరిగిందో కూడా మనం చూద్దాం. ఒక మనిషికి ఉన్న పేగులు భాగాలు బయటపడితే చూసి తట్టుకోగల శక్తి, ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఒక మేకను కోస్తేనే, కోడిని కోస్తేనే భయపడి దూరంగా వెళ్ళిపోతుంటారు. మరి ఒక మనిషి కడుపు లోపల ఉన్న పేగులు భాగాలు బయటపడి ఉంటే చూడగలుగుతారా అండి? ఇంకా మా మమ్మీ ఏడ్చేస్తుంది, లోపలికి ఎవ్వరు వచ్చి నన్ను చూడట్లేరు. అలా ఏడుస్తుంటే మరి సూపరింటెండెంట్ గారండి హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ కి సూపరింటెండెంట్ గా లక్ష్మీకాంతరావు గారు ఉన్నారు. 2006 సంవత్సరంలో ఆయన వచ్చేసారు లోపలికి. వచ్చేసి చెప్పారు కదా, నా దగ్గరికి వచ్చి మా మమ్మీ వచ్చింది, మిగతా వాళ్ళంతా నర్సు వాళ్ళందరూ వచ్చారు. నా దగ్గర నిలబడి ఆయన గ్లౌజులు వేసుకొని చేతులకి సెక్షన్ తెప్పించాడండి. సెక్షన్ ఏంటంటే
మనం ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి ఏదైనా విషయం తాగిరనుకోండి, ఆ విషయాన్ని బయటికి లాగుతుంది చూడండి, దాన్ని సక్షన్ అంటారు. ఆ సెక్షన్ తెప్పించి గ్లూకోజ్ బాటిల్ కట్ చేసి ఆ వాటర్ మళ్ళీ నా లోపల పోసి ఆ సెక్షన్ పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ నా కడుపులో వేసి ప్లగ్ కరెంట్ లో పెట్టి స్విచ్ చేశాడండి. స్విచ్ చేసి ఆ పైప్ ఇట్లా నా కడుపులో. ఒక మనిషి బ్రతుకుండగా కరెంటు పైపు కడుపులో తిప్పుతుంటే ఆ కరెంటు పరికరము మూలల నుంచి లాగుతుంటే ఏ విధంగా ఉంటదండి? సో ఏమో ఏదో అంటే నిజంగానే కష్టపడి ఉండొచ్చేమో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఏంటంటే ఫ్లూయిడ్స్ ఉన్నాయి. సో ఈయన ఏం చేశాడు అంటే సక్షన్తో ఆ లోపల కడుపులో అంటే ఈ ఓపెన్ అయిపోయింది కదా, అక్కడ ఏదో ఫ్లూయిడ్ ఉంటే దాన్ని సక్ చేశాడు. సో మేబీ ఈమెకు నొప్పి ఉండొచ్చు, మనకు తెలీదు, బట్ సెంటిమెంట్ ఉంది, నిజంగానే జరిగి ఉండొచ్చు, చెప్పలేం మనం. కొంచెం జరిగి ఉంటది, ఈమె చాలా ఎగ్జాగరేట్ చేసి చెప్తుంది, విందాం. కేకలు పెట్టి ఏడ్చానండి. అంత చిన్నప్పుడు గట్టిగా కేకలు వేసి ఏడ్చాను. దాన్ని ఇలా 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 ఎక్కడెక్కడ ఉన్నదో అదంతా చెడంతా లాక్కుంటూ వస్తుంటది. అలా లాగేసి మళ్ళీ పేగుల్ని ఇలా పెట్టేసి పైనుంచి కాటన్ దూది ఉంటుంది కదా, ఆ దూది మొత్తం ఇలా పెట్టేసి పెద్ద బ్యాండేజ్ వేసారు. వేసి మా మమ్మీకి చెప్పాడు, అమ్మ ఈ అమ్మాయి ఎప్పుడైనా చచ్చిపోవచ్చు, సాయంత్రమే చచ్చిపోతుందో, గంటకే చచ్చిపోతుందో, అర్ధ గంటకే చచ్చిపోతుందో మాకు తెలియదు. సో ఈమె స్టాండర్డ్ డైలాగ్ చెప్తుంది. ఇప్పుడు ఏ డాక్టర్ కూడా ఏమంటారంటే బర్స్ట్ అబ్డామెన్ వస్తే అది క్రిటికల్ కండిషన్ అమ్మా, కండిషన్ బాగలేదు, బ్యాడ్ ఉంది, ఏమైనా అవ్వచ్చు అని చెప్తారు. కానీ ఇక్కడ ఒకటే స్టాండర్డ్ డైలాగ్ చెప్తుంది ఈమె ఎప్పుడన్నా చచ్చిపోవచ్చు, అరగంటలో చచ్చిపోవచ్చు. డాక్టర్ అలా ఎప్పుడు చెప్పరండి. కండిషన్ క్రిటికల్గా ఉందండి, మనం చెప్పలేము, మనకు ఏది సాధ్యమైతే అది చేస్తాము అని డాక్టర్ చెప్తారు. అంతేగాని డిప్రెస్ చేసి ఒక అరగంటలో చచ్చిపోతుంది, ఒక గంటలో చచ్చిపోతుంది, ఇలాంటి మాటలు డాక్టర్లు ఎప్పుడు మాట్లాడుతుంది. ఈ అమ్మాయికి ఏ వైద్యం ఇక లేదు, మేమేమి చేయలేము, తిరిగి కుట్లేయడానికి రాదు, ఎందుకంటే కుళ్ళిపోయింది శరీరము, ఆ కుళ్ళిపోయిన రసాలు ఇంకా బయటకు వచ్చేస్తున్నాయి, పేగులు బయట పడేస్తుంది అనమాట. సో అదేనండి బర్స్ట్ అబ్డోమెన్ అంటే సూచస్ అన్ని కట్టి ఇంటెస్టైన్స్ అన్ని బయటికి వచ్చాయి. సో ఇన్ఫెక్షన్ వచ్చింది. బేసిక్ గా ఈ పెరిటోనైటిస్ ఇవన్నీ వచ్చిన వాళ్ళకి ఈ బర్స్ట్ అబ్డోమెన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ అన్నమాట. సో అది వచ్చింది, ఇక ఏం చేయలేం, ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఈ అమ్మాయి చచ్చిపోయే వరకు ఏ డాక్టర్ అయినా బ్రతికే వరకు ట్రీట్మెంట్ చేస్తాము, బ్రతికిస్తాము అని చెప్తారు, ధైర్యం చేస్తారు. కానీ మా మమ్మీని పక్కన పెట్టుకొని నాన్న పక్కన నిలబడి డాక్టర్స్ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ అమ్మాయి చచ్చిపోయే వరకు మేము చేయాల్సిన ట్రీట్మెంట్ ఈ సెక్షన్ తో అడుగుతామని చెప్పారండి. నరకం అండి, నరకము ఏ విధంగా ఉంటుందంటే నేను అనుభవించాను. ఒక రోజు 2 రోజులు కాదండి, ప్రతిరోజు వచ్చి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 4 గంటలకి ఎప్పుడు నా పేగులు బయట పడితే అప్పుడు వచ్చి సెక్షన్ పెట్టి కడిగేవాళ్ళు. సో ఇక్కడ మీరు ఒక సిస్టమ్ ని గమనించండి ప్రేక్షకులు. ఈమెకు ఆల్రెడీ మెడికల్ ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ చేశారు, ఐసీయూలో పెట్టారు. పెట్టిన తర్వాత 3 రోజులు ఈమె కోమాలో ఉంది. తర్వాత ఈమె లేచినప్పుడు 3 వచ్చారండి. ఎవరు వచ్చారు? తండ్రి, పరిశుద్ధాత్మ, యేసు. 3 వచ్చారు, ఆమె కోసం కన్నీళ్లు కార్చారు. అయినా కూడా మళ్ళీ కాంప్లికేషన్ వచ్చింది. దీని అర్థం ఏంటండి? ఈ 3 ఫెయిల్ అయినట్టే లెక్కన. అంటే ఈ 3 వచ్చినా కూడా ఈమెకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే 3 వచ్చినా రాకపోయినా పెద్ద తేడా పడేది ఏం లేదు. ఈమె ఒకటే ఏం చేస్తుంది అంటే ఈమెకి ఏ బాధలు వచ్చినా కూడా ఏడుస్తుంది, కానీ క్రెడిట్ మళ్ళీ వాళ్ళకే ఇస్తుంది. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లకి క్రెడిట్ లేదు. కానీ ఒకసారి తనకు కలలో కనిపించారా, మత్తులో హాలుసినేషన్ అయిందా తెలియదు, కానీ 3కి క్రెడిట్ ఇస్తుంది. ఇది దౌర్భాగ్యం. గంటకి బయటకు వచ్చి పడేటి అండి అవి. ఎట్లా అంటే అన్నం వండుతుంటే అన్నం ఇలా పొంగుతూ ఎట్లా వస్తుందో నా కడుపులో నుంచి అలా పొంగుకుంటూ వచ్చేది. ఎప్పుడైతే అలా పొంగుకుంటూ బయటకు వచ్చేదో ఆ పేగులు బయటకు వచ్చేసేటి, బయట పడిపోయేటి. ప్రతిరోజు 3-4 సార్లు నా కడుపును కడిగే వాళ్ళండి డాక్టర్. సో బర్స్ట్ అబ్డోమెన్ కూడా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే క్లీనింగ్ చేయాలండి, మేబీ వాషింగ్ ఇస్తారు, లావేజ్ చేస్తారు, బట్ అల్టిమేట్లీ టార్గెట్ ఏంటంటే మళ్ళీ క్లోజ్ చేయాలి, మళ్ళీ దాన్ని క్లోజ్ చేయాలి. పోతే ఇక్కడ ఇంకోటి ఉంది, మరి
నిజంగానే బర్స్ట్ అబ్డమెన్ అయిందా, ఏమైందా, ఈమె చెప్పేదాన్ని బట్టి అయితే మనం చెప్పలేము. సో జనరల్గా ఈ పర్ఫోరేటెడ్ ఇండస్ట్రైన్ అయినప్పుడు ఇంకోటి ఏం చేస్తారంటే ఈ కొలాను ఇవన్నీ ఉంటాయి కదండి, అవి బయటికి పెడతారు. అంటే తాను ఏమైతే తింటుందో అక్కడ నుంచి బయటికి వెళ్ళాలి, ఫీకల్ మ్యాటర్ అలా పెడతారు. మరి అది చేశారా, బర్స్ట్ అబ్డమెన్ వచ్చిందా, మనకు అర్థం కాదు. ఈమె చెప్పేదంతా కన్ఫ్యూషన్గా ఉంటుంది. పోతే లేమ్యాన్కి ఇది అర్థం కాదుగా, వాళ్ళు ఈమె ఏం చెప్పిందో అది నమ్ముతారు. రోజు వచ్చి కడుక్కుంటూ ఏం చెప్పేవాళ్ళో తెలుసా, ఈ అమ్మాయి గంటకి చచ్చిపోతుంది. ప్రతిరోజు ఎవ్వరు కూడా ఒక మనిషి చచ్చిపోతుందని కొన్ని వేల సార్లు వినుండరండి, కానీ నా మరణ వార్త నేను కొన్ని వేల సార్లు విన్నాను. ప్రతి డాక్టర్ నా పక్కన నిలబడి చచ్చిపోతావు చచ్చిపోతావు చచ్చిపోతావు. జనరల్ గా ఈమె డిప్రెసింగ్ గా మాట్లాడుతుంది, కానీ ఏ డాక్టర్ అట్లా చెప్పారండి. నువ్వు రికవర్ అవుతావమ్మా, మంచిగా అవుతావు అని చెప్తారు, కానీ నువ్వు చచ్చిపోతావు అని ఏ డాక్టర్ చెప్పడు. కానీ మీరు చూస్తున్నారు కదా, డాక్టర్లని చాలా ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతుంది అని చెప్పిండు, కానీ ఏ డాక్టర్ నువ్వు బ్రతుకుతావని నాకు చెప్పలేదండి. మన ఎండాకాలం అండి, ఎంత ఎండలంటే అప్పుడు 2006లో నీళ్లు ఒక చుక్క నీళ్ళని. మరి ఇక్కడ కూడా రాసిందే, ఆ ధనవంతుడు అడిగాడే నరకంలో, అంటే ధనవంతుడు చనిపోయి నరకంలో వెళ్ళి అడిగాడు. బ్రతుకుండి ఆ గాంధీ అనే నరకంలో పడుకొని నేను మా అమ్మని అడిగానండి, నరకం అంటే ఏంటో చనిపోయి ధనవంతుడు చూశాడు, నరకం అంటే ఏంటో రక్షణ లేని నేను గాంధీ హాస్పిటల్ మరణ పడక మీద పడుకొని నేను చూశానండి. సో ప్రతి దాన్ని ఈమె లింక్ పెడుతుంది అనమాట, ఏదో బైబిల్ వచనానికి లింక్ పెడుతుంది. అది మీరు జనరల్ గా ఈమె సాక్ష్యంలో చూస్తారండి. ఏ రోజు కూడా మా మమ్మీ నాకు వాటర్ ఇచ్చేది కాదు. 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదండి నన్ను కడిగింది. నా కడుపు 3 నెలలు కడిగారండి. ఇలా చీల్చబడ్డ నా కడుపు డైలీ పైపేసి కడుగుతుంటే ఇలాగే ఉంటుందా, వెడల్పైపోతుందా? ఎంత వెడల్పైపోయిందో తెలుసా ఈ గాయము, ఈ అరచేయి లోపల పట్టే అంత వెడల్పైపోయిందండి. ఇక నాకు ఇలా పేగులు పెట్టినా లాభం లేదు, నిలబడి కుట్లేయడానికి రాదిగా. నా స్కిన్ మొత్తం డెలికేట్ అయిపోయింది. ఒక వస్త్రము చీకుపడిపోతే అది చిరుగుపట్టి ఇలా 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 ఎంత వెడల్పైన వెళ్ళిపోతుంది కదా, నా స్కిన్ కూడా డెలికేట్ అయిపోయి సెన్సిటివ్ అయిపోయి నా స్కిన్ కూడా ఇన్ఫెక్షన్ సోకి పనికి రాకుండా కుట్లు రాకుండా అయిపోయిందండి. ఇలా చీల్చబడ్డ నా పొట్ట, నా స్కిన్ ఇలా వెళ్ళిపోయింది, ఇది ఇలా వెళ్ళిపోయింది. ప్రతిరోజు దీంట్లో నుంచి స్రవాలు కారుతున్నాయి. నా కడుపులో పైపులు వేసారే, ఇంకింత బాటిల్స్ నిండిపోతున్నాయి. అంటే సో 3 నెలలు కూడా ఈమెకు ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. పేగుల్ని వాష్ చేస్తున్నారు, డ్రెస్సింగ్ చేస్తున్నారు, ఆమె హాస్పిటల్లోనే ఉంది. ఇది సమరీ అండి. నా కడుపులో ఒక యాసిడ్ లాగా ఏర్పడ్డదండి అదంతా. అది ఇలా బయటికి వచ్చి ఎక్కడ పడ్డా కూడా కాలిపోతే, నిప్పు పడితే ఎలా కాలి బొబ్బలు వస్తాయో నా శరీరం మీద బొబ్బలు వచ్చాయి. 3 నెలలు గడిచిపోయిందండి. ఆ 3 నెలల తర్వాత నేను అనుకునేదాన్ని, ఆ 3 నెలల్లో మా మమ్మీ నన్ను కన్నదే, 9 మాసాలు మోసిందే తన కడుపులో పెట్టుకొని. నా దగ్గరికి ఇప్పుడు రావడానికి ముక్కుకి తన చీర కొంగును పెట్టుకుంటుంది. ఎందుకు నాకు ఈ బ్రతుకు? సో జనరల్ గా ఈ ఇన్ఫెక్షన్ ఇది వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, చాలా మంది దగ్గరికి రారు, ఎందుకంటే స్మెల్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో వాళ్ళ మదర్ కూడా రాలేదు. సో ఎమోషన్స్ ఉంటాయండి. తల్లి ప్రేమ కూడా నా దగ్గరికి రాలేని బ్రతుకు ఎందుకు ఇది? చచ్చిపోవాలనిపించింది నా చిన్నప్పుడు నాకు. కానీ నిజమైన ప్రేమ ఈ లోకంలో లేదండి. నిజమైన ప్రేమ తల్లిదండ్రుల దగ్గర, బంధువుల దగ్గర, తోబుట్టుల దగ్గర లేదని నేను తెలుసుకున్నాను. మరి 3 నెలల తర్వాత సో తల్లిదండ్రుల దగ్గర, వీళ్ళ దగ్గర నిజమైన ప్రేమ లేదు అంటుంది. ఈ రోజు కూడా మనం కొన్ని చూస్తామండి, తల్లిదండ్రుల్ని వదిలేసే పిల్లలు కనిపిస్తారు. అలాంటి చాలా సంఘటనలు కనిపిస్తాయి. కొందరు అన్నదమ్ములు కొట్టుకుంటారు, అక్క చెల్లెలు ఆస్తి కోసం కొట్టుకుంటారు. కొందరికి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అని తల్లిదండ్రుల్ని రోడ్డు మీద వదిలేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. అంత మాత్రం చేత రిలేషన్షిప్ అంటే ఈ సంబంధాలే చెడ్డవి అని చెప్పడానికి వీల్లేదు. జనరల్గా నాన్న వాళ్ళు ఎవరో ఉంటారు, ఎవరో చూస్తారు. అంటే ఈమె ఏం చెప్పదలుచుకున్నది అని అంటే, మీకు తెలుస్తుంది ఈ ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యం కాదు, దేవుడే ముఖ్యం అనే టైప్లో ఈ క్రైస్తవులు చెప్తుంటారు కదా, అమ్మ ముఖ్యం కాదు దేవుడే నాకు ముఖ్యం, ఆ టైప్లో కొంచెం నెరేషన్ బిల్డ్ చేస్తుంది. విందామండి.
నిజమైన ప్రేమ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అది 3 నెలల తర్వాత అండి ఒక కేరళ నర్స్ వచ్చింది గాంధీ హాస్పిటల్లోకి. ట్రైనింగ్ కోసం వచ్చింది ఆమె. మరి ఆమె ట్రైనింగ్ కోసం వచ్చి ఫస్ట్ డ్యూటీ నా వార్డులో పడ్డదండి. ప్రతి ఒక్కరికి దేవుడు, ప్రతి మానవునికి దేవుడు దేవదూతలను పెడతాడండి. ఎందుకంటే దేవదూతలు మనకు పరిచర్య చేస్తాయి, దేవదూతలు మనల్ని కాపాడుతాయి, మనకు రక్షణగా ఉంటాయండి అవి. మరి మన పాదముల కంట రాయి తగలకుండా అవి తమ చేతుల మీద ఎత్తి పట్టుకునే 91వ కీర్తనలు ఉంది కదా అండి. ప్రతి ఒక్కరికి ఉంటారు. కానీ దేవుడు నా కోసము ఒక దేవదూత రూపంలో మరి ఎవరిని పంపించాడో తెలుసా? ఒక కేరళ నర్సును పంపించాడండి. ఇక్కడ మీరు చూడండి, 3 నెలలు గడిచిపోయింది, డైలీ డ్రెస్సింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి క్రెడిట్ ఇవ్వట్లేదు. ఎవరికి క్రెడిట్ ఇస్తుంది? ఒక కేరళ నర్సు ఎవరైతే క్రిస్టియనో, ఎవరైతే తర్వాత ఈమెకు బ్రెయిన్ వాషింగ్ చేసి మతం మార్చిందో ఆమెకి క్రెడిట్ ఇస్తుంది. అంటే ఇన్ని రోజులు సర్జరీలు చేసి ట్రీట్మెంట్లు ఇచ్చిన డాక్టర్లను అందరినీ పక్కన పడేసింది. ఇంకోటి, పరిశుద్ధాత్మ, ఈ 3 త్రియేక దేవుళ్ళు కూడా ఈమె దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఈమె దగ్గరకు వచ్చి ఈమె కోసం కన్నీళ్లు కార్చినా కూడా ఇన్ని బాధలు పడుతుంది. అంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టేగా. డాక్టర్స్ ఫెయిల్ అయ్యారా? మరి ఎవరు ఫెయిల్ అయ్యారు చూద్దాం. ఆ కేరళ నర్స్ ఫస్ట్ వార్డులో రోజునే నా వార్డులోనే ఫస్ట్ డ్యూటీ పడ్డదండి. ఆ వార్డు ఎంత ఉంటుందో తెలుసా? ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ చివరి దాకా ఒక్కొక్క వార్డు ఉంటుందండి. చాలా పెద్దగా ఉంటాయి గాంధీ హాస్పిటల్లో. అంత పెద్ద వార్డులో అంతమంది పేషెంట్స్ ఉన్నప్పుడు ఆమె ఎక్కడికి వచ్చిందో తెలుసా? స్ట్రైట్ గా నడుచుకుంటున్న ఆ బెడ్ దగ్గరకు వచ్చిందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఏది జరిగినా దేవుడికే మహిమ, యేసుకే మహిమ. నా బెడ్ ఏ విధంగా ఉండేదంటే చివరికి ఒక పెద్ద కిటికీ, ఆ కిటికీ పక్కన నా బెడ్ వేసేవాళ్ళు. ఎందుకంటే దుర్వాసన వచ్చేది నా దగ్గర. చుట్టూ ఇలా కర్టన్స్ వేసేవాళ్ళు, గ్రీన్ కర్టన్స్. ఎందుకంటే నా దగ్గర నుంచి బ్యాడ్ వాసన నన్ను చూసిన ఎవరు తట్టుకోలేరు. పేగులు బయటకు వచ్చేది గంటకి. మరి ఆమె నా దగ్గరకు వచ్చేసింది, నాకు బెడ్షీట్ కప్పేసింది. నా దగ్గరకు వచ్చి నా బెడ్షీట్ ఇలా తీసిందండి. అప్పటికేముంది తెలుసా? నా పేగులు మొత్తం చెండాలంగా అయిపోయి ఇట్లా కారిపోతుంది. ఆ సీన్ చూసి కళ్ళల్లో కన్నీరు పెట్టుకుందండి ఆమె. వెంటనే తిరిగి వెళ్ళిపోయింది. నాతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి 2 వేడి నీళ్ళ బకెట్లతో తిరిగి వచ్చిందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 వేడి నీళ్ళ బకెట్లు తీసుకొని, ఒక టబ్బు తీసుకొని, ఒక 10 షాంపూ ప్యాకెట్స్ తీసుకొని వచ్చిందండి. సో ఈ కేరళ నర్స్ వచ్చి వేడి నీళ్ళు, షాంపూలు తెస్తే మనం ఏమనుకుంటామంటే ఈమె కొంపదీసి పేగులు ఏమైనా కడుగుతుందా అనుకుంటాం. కానీ ఆమె ఏం చేస్తుందంటే ఈమె తల, అంటే ఇన్ని రోజులు తల కడగలేదు. మరి గాంధీ హాస్పిటల్లో ఆయమ్మలు వీళ్ళంతా ఎవరు లేరా? ఎవరో ఉంటారు కదండి, ఎవరో కడిగి ఉండాలి కదా. 3 నెలలు కడగలేదు అంటుంది. కేరళ నర్స్ వచ్చి కడిగింది, నన్ను శుభ్రం చేసింది అని చెప్తుంది. ఇదేదో అంటే వినడానికి కొంచెం వింతగా ఉంటుందండి. అంత పెద్ద హాస్పిటల్లో డ్రెస్సింగ్ చేస్తున్నారు, పేషెంట్ కేర్ కూడా తీసుకుంటారు కదండి. కేరళ నర్సు వస్తేనే చేయాలనా? ఏదో ఇది కాస్త వింతగా ఉంటుంది మనకు. చేతులకి గ్లౌజులు వేసుకోలేదు, మూతికి మాస్క్ పెట్టుకోలేదు. వచ్చేసి నా బెడ్ పైకి ఇలా తిప్పేసి నా తల క్రాస్ చేసి కింద టబ్బు పెట్టి నా కళ్ళకి ఒక కాటన్ లాంటిది కట్టేసి నా చెవులలో కాటన్ బాల్స్ పెట్టేసి ఆ వేడి నీళ్లు నా తల మీద పోసి షాంపూలు పెట్టి నా తల కడిగిందండి ఆమె. ఎందుకో తెలుసా? నా తల 3 నెలల నుంచి జిడ్డు పట్టిపోయిందండి. మనం గిన్నెలతో పీస్ ఎలా అయిపోతుందో నా జుట్టు అలా అయిపోయింది, జిడ్డు పట్టిపోయింది. సో జనరల్ గా కేరళ నర్సులు దీనికోసం నోటెడ్ అండి. మంచి సర్వీస్ ఇస్తారు, పేషెంట్ ని మంచిగా కేర్ తీసుకుంటారు. అట్లా అని వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం లేదు. జనరల్ గా నర్సులు ఎవరైనా కూడా పేషెంట్ సర్వీస్ మంచిగా చేస్తారు. మేమున్న కాలంలో ఈ రోజు కూడా మోస్ట్లీ అలాగే ఉండుంటారు. ఇప్పుడు హాస్పిటల్లో పనిచేసే నర్సులు కానీ ఆయలు కానీ వాళ్ళు రకరకాల పేషెంట్కి సర్వీస్ చేయాల్సి వస్తుంది. క్లీనింగ్ చేయాలి, ఎంతో చెడు ఉంటుంది, స్మెల్ ఉంటుంది, డర్టీ ఉంటుంది, అయినా వాళ్ళు చేస్తారు. అందుకే పేషెంట్లు ఏంటంటే వాళ్ళ సంతోషంతో వాళ్ళకి కొంచెం డబ్బులు కూడా ఇవ్వాలి కూడా. సో ఈమె ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ కేరళ నర్స్కే క్రెడిట్ ఇస్తుంది, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వదు. అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. వెంటనే నా తలని ఆమె కడిగిందండి. వేడి నీళ్ళలో డెట్టాయిల్ వేసి ఒక క్లాత్ కాటన్ది పెట్టి
నా శరీరం అంతా తుడిచేసింది. వెనక సైడ్ తూడ్చేసి పౌడర్ వేసింది. ఆ బెడ్షీట్స్ అన్ని మార్చేసింది. నా బెడ్ అంతా నీట్ గా చేసి పడుకోబెట్టి నా పక్కన వచ్చి నిలబడి ఏం చెప్పిందో తెలుసా అండి నాకు? సిస్టర్, నువ్వు బ్రతుకుతావు, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సో ఈ సిస్టర్ వచ్చి ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అని చెప్తుంది. అఫ్కోర్స్ సిస్టర్ ఇచ్చి ఉండొచ్చు, కానీ డాక్టర్లు ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పారు అని చెప్పింది. గుర్తుందా మీకు? సో ఇదే ప్రాబ్లం అండి వీళ్ళతో. వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లని అందరినీ పక్కన పెట్టేస్తారు. వాళ్ళు క్రిస్టియన్స్ అయితే చాలు, వాళ్ళని తీసుకొని నెత్తి మీద పెట్టుకుంటారు. ఇదే ప్రాబ్లం. నేను బ్రతుకుతానా? నువ్వు బ్రతుకుతావు సిస్టర్. నన్ను బ్రతికించడానికి ఇంకొక డాక్టర్ ఉన్నాడు ఆ సిస్టర్ అని గట్టిగా చేయి పట్టుకున్నానండి. ఆమెది ఉన్నాడు. నిన్ను బ్రతికించడానికి ఒక డాక్టర్ ఉన్నాడు. నీ దగ్గరికి వస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు. సో ఈ సిస్టర్ ఏం చెప్తుందంటే ఒక డాక్టర్ ఉన్నాడు, నీ దగ్గరకు వస్తాడు, బతికిస్తాడు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అదేంటండి ఇన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, ఎవరైనా కొత్త డాక్టర్ వచ్చాడా అని మీరు సర్ప్రైజ్ అయి ఉండొచ్చు. కానీ బాంబేలు వస్తుంది చూడండి. సిస్టర్, ప్లీజ్ సిస్టర్, ఎప్పుడు వస్తారు ఆ డాక్టర్? ఎక్కడుంటారు ఆ డాక్టర్ అని అడిగానండి నేను చేపట్టుకొని నర్సుని. వస్తాడమ్మా, నీ కోసము, నా కోసము, ఈ యావత్ ప్రపంచము కోసము, అందరి పాపముల కోసము ఆయన భరించి, అందరి కోసము సిలువలో రక్తము కాచి చనిపోయి 3 దినముల తర్వాత సమాధిలో నుంచి లేచిండు. ఆయన నీ దగ్గరికి వస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన నేను డాక్టర్ అనుకుంటున్నా కదా, ఆయన ఈ లోక రక్షకుడు, నిజమైన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగును గాక, హల్లెలూయా. సో డాక్టర్ అంటే మీరు అనుకొని ఉంటారు. డాక్టర్ అంటే ఎవరో కాదండి, యేసు మన కోసం చచ్చిపోయాడు, రక్తం కార్చారు, స్టాండర్డ్ స్టోరీ. సో ఆయన నిన్ను బతికిస్తాడు అని నర్సు ఈమెకి చెప్పింది. సో మీరు ఒకటి చూడండి, గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో, చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రోజు ప్యాటర్న్ ఎలా ఉంది అంటే, చాలా మంది ఈ క్రిస్టియన్ నర్సెస్ ఏం చేస్తారంటే డాక్టర్లు ఉన్నంతసేపు సైలెంట్ ఉంటారు. ఒక్కసారి డాక్టర్లు వెళ్ళిపోయారనుకోండి, కన్వర్షన్ మొదలు పెడతారు, మత మార్పిడి చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయడం, వాళ్ళకు బైబిల్ ఇవ్వడము, పాంప్లెట్లు ఇవ్వడము, ఇలా మత మార్పిడి గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుందండి. నేను కూడా పీజీగా ఉన్నప్పుడు అంతగా చూడలేదు, కానీ ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయని నాకు ఉన్న ఫ్రెండ్స్ చెప్తారు. దీన్ని కౌంటర్ చేయడానికి కూడా చాలా మంది ఎన్నో యాక్షన్స్ తీసుకున్నారు. బట్ ఈమె చెప్పే సాక్ష్యాన్ని బట్టి ఇది నిజంగానే ఇట్స్ ఎ ప్రివాలెంట్ డిసీజ్. ఇది ఒక పెద్ద జబ్బు. గవర్నమెంట్ హాస్పిటళ్లలో కన్వర్షన్, పేషెంట్ల కన్వర్షన్, మత మార్పిడి చాలా పెద్ద జాడ్యం అండి. ఇది ఈమె నోటితోటే ఇది చెప్తుంది. నేను షాక్ అయిపోయినానండి. అంతవరకు డాక్టర్ అనుకున్నాను. నిజమైన దేవుడు యేసు ప్రభు నీ దగ్గరకు వస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు అన్నదండి. నాకు అసలు ఏ దేవుళ్ళ గురించి మాకు తెలియదు. ఎప్పుడు కూడా ఏ దేవుళ్ళని మేము పూజించే వాళ్ళం కాదు. ఆమె చేపట్టుకొని, సిస్టర్, నిజమైన దేవుడు యేసు ప్రభునా? అవునమ్మా, యేసు ప్రభు నా దగ్గరికి వస్తాడు, నన్ను బ్రతికిస్తాడు. ఇక చూడండి, నా సంతోషం అంతా ఇంత కాదండి. సో యేసు వస్తాడు, ఇక ఆమె చెప్పింది ఏదో స్టోరీలు చెప్పింది. చూద్దాం, మనం ముందు చూద్దాం. పేగులు బయట ఉన్నా, డాక్టర్స్ వచ్చి కడిగి వెళ్తున్నా, నా గుండెల్లో నింపుకున్న మాటలు ఏంటో తెలుసా? యేసయ్య వస్తాడు, నన్ను బ్రతికిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సో ఇన్ని రోజులు డాక్టర్లు ఈమెను రిప్రెస్ చేశారు, సిస్టర్ వచ్చి ఎంకరేజ్ చేసింది. ఇది కన్క్లూషన్. అంటే డాక్టర్లను పక్కన పెట్టేసిందా, సిస్టర్ని నెత్తి మీద పెట్టుకుంది. ప్రతిరోజు ఆ నర్సు, కేరళ నర్సు, ఆమెకు తెలుగు సరిగ్గా రాదు, వచ్చి రాని తెలుగులో ఆమె నాకు ఆ మాటలు చెప్పిందండి. అంత మాత్రమే కాదు, నా పక్కన నిలబడి ప్రతిరోజు ఇంగ్లీష్ లో ప్రేయర్ చేసేదండి నాకు ఆమె. సో మత మార్పిడి ఎలా జరుగుతుందో అర్థమవుతుందా ప్రేక్షకులు? కేరళ సిస్టర్స్ వస్తారు, ఏదో ఒక మాట చెప్తారు, ప్రార్థనలు చేస్తారు. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ మాఫియా చాలా చాలా పనిచేస్తుంది, ఘోరంగా పనిచేస్తుంది. ఇలాగే మత మార్పిడులు చేస్తున్నారు. ఎవ్వరు కూడా బైబిల్లో ఉన్న నిజాలు చెప్పరు. బ్రెయిన్ వాషింగ్. ఎట్లాగైతే కడుపు వాషింగ్ చేస్తున్నారో ఈ క్రిస్టియన్ మాఫియా అక్కడ ఉన్న పేషెంట్ల బ్రెయిన్ వాషింగ్ చేస్తుంది.
ఇంగ్లీష్ లో ప్రార్థన చేసేది, తెలుగులో నాకు దేవుని గురించిన మాటలు చెప్పేది, ప్రతిరోజు వచ్చేది, ధైర్యపరిచేది, నవ్విచ్చేది, నా పక్కన నిలబడేది. నాకు బైబిల్ కూడా తీసుకొచ్చి నా బెడ్ మీద పెట్టిందండి. చెప్పాగా బైబిల్ కూడా ఇస్తారని ఇచ్చేసింది. ఇక చూడండి, ప్రతిరోజు డాక్టర్స్ వస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు, చచ్చిపోతుంది అంటుంటే నేనేం పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే బ్రతుకుతానన్న నాకు నమ్మకం ఒకటి వచ్చేసిందండి. ఒక్క పాయింట్ చెప్పొచ్చండి. ఇప్పుడు పేషెంట్ ఏంటంటే నేను బతుకుతాను అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, జనరల్గా వాళ్ళు రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఇది సైకలాజికల్ ఇంపాక్ట్ అనుకోండి. నేను చచ్చిపోను, నేను బతుకుతానని ఎవరైనా గట్టిగా చెప్పారనుకోండి, అది నిజంగానే పనిచేస్తుంది. సో పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే పాజిటివ్గా చెప్పడం చాలా ముఖ్యం పేషెంట్లకు. నన్ను బ్రతికించడానికి ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నా దగ్గరకు వస్తాడు, ఆయన నిజ దేవుడు, ఆయన లోకరక్షకుడు, నా కోసం వస్తాడు, నన్ను బ్రతికిస్తాడు అన్న మాటల్ని నేను గట్టిగా పట్టుకున్నానండి. ప్రతిరోజు అనుకునేదాన్ని, యేసయ్య వస్తాడు, నన్ను బ్రతికిస్తాడు, యేసయ్య వస్తాడు, నన్ను బ్రతికిస్తాడు, ఆయనే నిజమైన దేవుడు. నాకు నర్సు ఎన్ని మాటలు చెప్పిందండి. బైబిల్లో మొత్తం మాటలు ఏమైనా చెప్పిందా, వివరించిందా, నాకు సువార్తలు ఏమైనా చదివిందా, వాక్యం ఏమైనా నాకు చెప్పిందా? నాకు చెప్పింది ఒకటి, ఆమె దేవుడు లోకరక్షకుడు, లోక నిమిత్తము ఆయన ప్రతి ఒక్కరి పాపము నిమిత్తము ఆయన భరించి రక్తము కార్చి సిలువలో మనందరి కోసము ఆయన తన రక్తాన్ని అంతా ధారపోసి చనిపోయాడు. సో ఇదండి బ్రెయిన్ వాషింగ్ ఎఫెక్ట్. మన కోసము బ్రతికాడు, 3 రోజుల తర్వాత తిరిగి వస్తాడు, ఆయనే నిజమైన దేవుడు అని చెప్పిందండి. ఇదేనండి నాకు చెప్పింది. సో అంతేనండి, బైబిల్లో చెప్పడానికి ఇంకేం లేదు. బైబిల్లో లేని విషయాలే చెప్పాలి, మాయ మాటలు చెప్పాలి. సో ఈయనే నిజమైన దేవుడు, నేను కాపాడుతాడు. కాపాడితే అందరినీ కాపాడాలి కదా. ఇప్పుడు హాస్పిటళ్లలో అడ్మిట్ అయిన వాళ్ళలో క్రిస్టియన్స్ లేరా? వాళ్ళు మరణించట్లేదా? ఎంతోమంది మరణిస్తారండి. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఎవరైనా మరణిస్తారు. వాళ్ళ టైం అయిపోయింది అనుకోండి, ఎవరు కాపాడలేరు. కానీ వీళ్ళు ఈ అబద్ధపు సాక్ష్యాల వల్ల చెప్పేది ఏంటి? మా దేవుడే రక్షిస్తాడు, మా దేవుడే రక్షిస్తాడు అట్లా అని చెప్పి మతం మారుస్తారు. మతం మారిపోయారు అనుకోండి, ఇంకా తర్వాత ఏ కన్సెషన్లు ఉండవండి. వాళ్ళు చచ్చిపోయే టైంలో చచ్చిపోతారు. చచ్చిపోయారు అనుకోండి, దేవుడు తీసుకెళ్ళిపోయాడండి అంటారు. సింపుల్. మాట మార్చడం. నేను ఏ బైబిల్ చదవలేదు, ఏ చరిత్రలు చదవలేదు, నాకేమీ తెలియదు. ఎగ్జాక్ట్లీ, మేము అదే చెప్తాం. ఏ బైబిల్ చదవరు, ఓ గుడ్డి నమ్మకాన్ని పట్టుకొని ఏదో జరిగిపోతుంది ఆ భ్రమలో బతికేస్తారు. ఆ భ్రమలో మతం మారిపోతారు, తమ జీవితాలని నాశనం చేసుకుంటారు. ఆ మాటల్ని నేను పట్టుకున్నాను, నా హార్ట్ లో, నా బ్రెయిన్ లో ఫుల్ గా స్టోర్ చేసుకున్నానండి. చిగురు వస్తుంది, నాలో కూడా చిగురు వచ్చింది, నా ఆశ కూడా చిగురించింది. సో ఇదేనండి, ఆశ వచ్చింది, చిగురు వచ్చింది, పాజిటివ్. మతం మారిపోయింది, ఇంకా బ్రెయిన్ వాషింగ్ లో పడిపోతే ఇంకేం తెలియదండి. అందులోనే నాకు సువార్త ప్రకటించిపోతుంది. నాకు ఏమి నొప్పి, బాధ ఏం తెలియట్లేదు సార్ అంటున్నా. ఏం లేదమ్మా, ఇదిగో నీ కాళ్ళు ఇవి, నీ చేతులు ఇవని ఆయన తీసి ఇట్లా చూపించిన స్పర్శ లేదు, నాకు స్పర్శ కోల్పోతున్నా. ఇదే చెయ్యి ఇట్లా పెట్టి నా పేగుల్ని ఇట్లా పైకి ఎత్తినానండి నా చేతితో. సార్ ఇవి నా పేగులే కదా, ఇలా నొక్కాను, నాకు నొప్పి రావట్లేదు సార్ నా సో తర్వాత ఏం జరిగిందంటే, ఒకరోజు కొంచెం క్రిటికల్ అయిపోయింది. ఒక డాక్టర్ వచ్చి చూశాడు. నాకు స్పర్శ తెలియట్లేదని మేము చెప్తుంటే, లేదండి నాకు అంతా ఉంది అని చెప్తోంది. పోతే పేగులలో స్పర్శ లేదని చెప్తాను. పేగుల్లో నాకు ఏమీ తెలియట్లేదని నేను నొక్కుతున్నాను. అక్కడ నాకు హార్ట్ బీట్ కి, సిస్టమ్ కి కనెక్ట్ ఉంది, పల్స్ కి కనెక్ట్ ఉంది, ప్రతి ఒక్క దానికి నాకు సిస్టాలు పెట్టేశారండి. ఇక నాకు ఊపిరి ఆగిపోతుంది, నా హార్ట్ బీట్ తగ్గిపోతుంది, నా పల్స్ పడిపోతుంది. ప్రతి ఒక్క సిస్టమ్ లో అక్కడ చూపిస్తున్నాయి. సిస్టమ్లలో సౌండ్ వచ్చి కొట్టుకుంటున్నాయి. నా గుండె ఆగిపోతుంటే డైలీ ఇలా 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 ఇలాని ఆ సిస్టమ్ లో చూసిన నేను, ఇలా ఒక గీత వస్తే ఇట్లా స్ట్రైట్ వస్తుంది, ఇలా ఒక గీత వస్తే ఇట్లా స్ట్రైట్ వస్తుందండి. ఇక డాక్టర్ కి భయం వేసి ఏం చేయాలో ఆయనకు అర్థం కాక మళ్ళీ ఒక డాక్టర్ కి ఫోన్ చేశాడు. ఆయన ఏం ఇంజక్షన్ ఇవ్వమన్నాడో ఆయన పరిగెత్తుకొని ఇంజక్షన్ తీసుకొచ్చాడు నాకు ఇవ్వడానికి. నాకు ఇంజక్షన్ వేయడానికి వచ్చిండండి. నా నరాలలోకి ఆ గ్లూకోజ్ ఎక్కట్లేదు, ఇంజక్షన్ దూరట్లేదండి. సో ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు. అంటే క్రిటికల్ గా అయితే సమ్ టైమ్స్ బీపీ అది పడిపోతే డోపమిన్ ఇంజెక్షన్, అడ్రెనలిన్ ఏదో ఇస్తారండి క్రిటికల్ అయినప్పుడు. ఆయన బలవంతంగా నా నరానికి ఇంజక్షన్ గుచ్చితే ఆ నీడిల్ ఉంటది కదా, సూది ఇలా క్రాస్ అయిపోయిందండి. ఈ నరాలన్నీ గట్టిగా అయిపోయినాయి రాళ్లలాగా.
ప్రతి పాట్స్ అన్ని ఆగిపోతున్నాయి. ఇక వెంటనే ఆ ఇంజెక్షన్ తీసుకొచ్చింది కింద పడేసి పక్కకు వెళ్ళి పక్క బెడ్స్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి చచ్చిపోతుంది, వాళ్ళ అమ్మకి ఫోన్ చేయమని చెప్పాడండి. సో ఈమె మళ్ళీ క్రిటికల్ అయింది. అంటే మత మార్పిడి చేశారు, నిజదేవుడు అని నమ్మింది, అయినా ప్రాబ్లం వచ్చింది. అంటే యేసు ఫెయిల్ అయినట్ట? మీరు చెప్పండి. ఇక నేను చచ్చిపోతున్నాను. మా అమ్మకి వాళ్ళు ఫోన్ చేసేసారు, అమ్మ మీ అమ్మాయి చచ్చిపోయిందని చేశారండి. నాకు చివరి ప్రాణం ఉంది, వాళ్ళు చచ్చిపోయిందని చేశారు. నా పక్కన చుట్టుపక్క వాళ్ళు బెడ్స్ చాలా మంది ఉన్నారు కదా, అందరూ వచ్చేవాళ్ళు 10 రోజులకి 5 రోజులకి 15 రోజులకి డిశ్చార్జ్ అయిపోయే వాళ్ళు. 3.5 నెలలు మాత్రం నేను అదే బెడ్ మీద కొట్టుకుంటున్నానండి. అందరూ నా దగ్గరికి వచ్చారు, నేను చచ్చిపోతున్నాను డాక్టర్ చెప్పగానే. డాక్టర్ అప్పుడేమన్నాడు, నోట్లో నీళ్లు పోస్తే చచ్చిపోతుంది అన్నాడు. సో ఇక క్రిటికల్ ఉంది, ఇక చాలా డ్రామా జరుగుతుందండి. మనం ఏం చేద్దామంటే కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఈమె చచ్చిపోయింది అని కూడా డిక్లేర్ చేసేస్తారు. అది చాలా వింతగా ఉంటుంది, అది కంపల్సరిగా వినాల్సింది. నాలో నుంచి ప్రాణం వెళ్ళిపోయింది, నేను చచ్చిపోయాను, నా బాడీని డాక్టర్ ప్యాక్ చేసేసాడు. సో ఇక్కడ ఈమె ఏం చెప్తుందంటే ఆమె చచ్చిపోయింది, బాడీని ప్యాక్ చేసేసారు. ఇప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోయారు అంటే ఏం జరుగుతుందండి? డాక్టర్లు ఎలా డిసైడ్ చేస్తారు? ఫస్ట్ పల్స్ చూస్తారు, పల్స్ ఫీబుల్ ఉంది, అసలు ఏం లేదు, హార్ట్ బీట్ చూస్తారు. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈసీజీ కూడా తీస్తారు. ఎందుకంటే జనరల్గా ఈసీజీ పెట్టినప్పుడు మనకు కర్వ్స్ కనిపిస్తాయి. ఏం లేవనుకోండి, దాని అర్థమైంది హార్ట్ కొట్టుకోవడం లేదని. నెక్స్ట్ ఏం చేస్తారు, బ్రెయిన్ డెడ్ అయింది అనుకోండి, ప్యూపిల్స్ అంటారు. అంటే ఒక టార్చ్ని కళ్ళల్లో వేస్తే ఈ నల్లగా ఏదైతే మీకు కనిపిస్తుందో అది చిన్నగా అవుతుంది. ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, చిన్నగా అవ్వదు, అసలు రియాక్ట్ అవ్వదు. అంటే ప్యూపిలరీ రియాక్షన్ ఉండదు కాబట్టి అప్పుడు బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేస్తారు. సో ఈమె బాడీని ప్యాక్ చేశారంటే దాని అర్థమైందండి బ్రెయిన్ డెడ్ అయిందన్నట్టే కదా. కానీ ఈమె ఏం చెప్తుంది అంటే బ్రెయిన్ డెడ్ కాలేదు, నాకు ఇంకా ఆలోచనలు ఉన్నాయని కూడా చెప్తుంది. అంటే అబద్ధపు సాక్ష్యం అని మనకి ఇక్కడ క్లారిటీ వస్తుంది. విందాం. ఎలా చేశాడో తెలుసా? నా కడుపులో ఏమున్నాయి? 4 పైపులు ఉన్నాయి. నా కాళ్ళకి చేతులకి మూతికి ఉన్న పైపులన్నీ తీసేశారు. నా కడుపులో ఉన్న పైపుల్ని నా కాళ్ళ మధ్యలో పడేశారు. నా 2 బొటన వేళ్ళు కట్టేశారు. నన్ను ఒక దుప్పట్లో చుట్టి 3 కట్లు కట్టేశారండి. కట్టేసి బెడ్ మీద పడుకోబెట్టేశారు. మా అమ్మ వాళ్ళకి ఆల్రెడీ ఏమని చెప్పారు? చచ్చిపోయింది. మా అమ్మ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆల్రెడీ అంబులెన్స్ మాట్లాడేశారు. ఎక్కడికి? డెడ్ బాడీ సూర్యాపేటకి తీసుకెళ్ళడానికి. 4,000 అవుతుందన్నా. మనిషి శరీరంలో ఒక మెదడు మాత్రము కొంత సమయం వరకు కొట్టుకుంటూ ఉంటుందండి. అది మీకు ఇంకా ప్రూఫ్ అవ్వాలంటే, మేకను కోసినప్పుడు ఎప్పుడో కోసిన 2-3 గంటలకి దాని తలని పగలగొడితే బ్రెయిన్ ఎలా కొట్టుకుంటుంది చూసింటారు కదా మీరు. సో నాకు తెలియదండి మేకలకు వస్తే అలా కొట్టుకుంటుందని, ఏమో నేనైతే గమనించలేదు. ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, బ్రెయిన్ డెడ్ అయిపోతే ఇంకేం ఆలోచనలు ఉండవు. కానీ ఈమెం చెప్తుంది అంటే నేను చచ్చిపోయాను కానీ నాకు ఆలోచనలు వచ్చాయంటుంది. సాధ్యం కాదు ఇది. ఎలాగో మరి అంటే దీన్ని కొందరు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. అంటే చనిపోయే సమయంలో బ్రెయిన్ డెడ్ అవ్వక ముందు కొన్ని పూర్వం జరిగిన విషయాలు ఆలోచనలకు వస్తాయి అని చెప్తారు. దాన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. మరి దాని గురించి చెప్తుందా? అది చచ్చిపోక ముందే రావాలండి. కానీ చచ్చిపోయినాను తర్వాత వచ్చాయని చెప్తుంది. అంటే ఇక్కడ ఈమె జడ్జిమెంట్ అన్నా రాంగ్, లేకుంటే ఈమె చెప్పేది అబద్ధం అన్నా అయి ఉండాలి. ఆమె చెప్పేది విందాం. దాని మెదడు కొట్టుకుంటుంది ఇట్లా. చూసారా ఎవరైనా? మీరు చూడండి కావాలంటే. ప్రతి మనిషికి కూడా బ్రెయిన్ ఇలా కొట్టుకుంటూ ఉంటుందండి. నాకు ఆ బ్రెయిన్ లోకి ఏం గుర్తొచ్చిందో తెలుసా? యేసయ్య నిజ దేవుడు, లోక రక్షకుడు, నా కోసం వస్తాడు, నన్ను బ్రతికిస్తాడని చెప్పి నా నర్సు మాటలు గుర్తుకొచ్చాయి. ఈమె ఆల్రెడీ చనిపోయిందండి. చనిపోతే ఎలా గుర్తొస్తుంది? ప్రేక్షకులు వింటున్నారా? ఈమె ఆల్రెడీ చచ్చిపోయింది, బ్రెయిన్ డెడ్ అయ్యింది, బాడీ ప్యాక్ చేసేసారు. ఇంకా ఈమెకు ఆలోచనలు ఎట్లా వస్తాయండి? అంటే లేదు ఆత్మ ఏదో బయటికి పోయి ఆలోచించిందా? నియర్ డెత్ ఎక్స్పీరియన్సా? నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఎవరికి అవుతుంది? మరణానికి దగ్గరున్న వాళ్ళకి అవుతుంది. ఆల్రెడీ మరణించిన వాళ్ళకి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఏముంది? సో ఈమె అబద్ధాలు చెప్తుంది. ఆ బ్రెయిన్ తో నేను దేవుణ్ణి అడుగునాను. ఏమని అడిగాను తెలుసా? యేసయ్య నువ్వు నిజమైన దేవుడి వంట, నన్ను బ్రతికిస్తే నేను నీ కోసమే బ్రతుకుతాను, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈమె చచ్చిపోయింది,
కానీ ఆలోచనలు వస్తున్నాయి. అప్పుడు ఈ ఆలోచనలో ఆమె యేసును అడిగింది, నన్ను బతికించమని. అర్థమవుతుందా ప్రేక్షకులు ఎన్ని అబద్ధాలు చెప్తుంది ఈమె? అంటే కొంచెం క్రిటికల్ ఉన్న విషయం మనం ఒప్పుకోవచ్చు, ఈమె ప్రాబ్లంని ఒప్పుకోవచ్చు. కానీ చచ్చిపోయిన వాళ్ళకి ఆలోచన లేదండి. చచ్చిపోక ముందు కదా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఆలోచనలు వచ్చేది, చచ్చిపోక ముందు కదా ఇవన్నీ జరిగేది. సో ఎక్కడో ఈమె అబద్ధం చెప్తుంది, ఏదో మసాలా యాడ్ చేస్తుంది. చచ్చిన తర్వాత కూడా దేవుని మాటల్ని స్మరిస్తే, ఎప్పుడైతే నేను ఆ విధంగా అడిగాను బ్రెయిన్ తోనండి, డెడ్ అయిపోయిన బాడీ ఫంక్షన్ అవుతున్న బ్రెయిన్, డెడ్ అయిన బాడీ ఫంక్షన్ అయిన బ్రెయిన్. ఏంటండి ఇది? ఇలాంటి అబద్ధపు సాక్ష్యాలు విని యేసుకి మహిమ, దేవుడికి మహిమ. క్రైస్తవులు ఆలోచించండి, ఇలాంటి అబద్ధపు సాక్ష్యాలు విని మతం మారకండి. ఇవన్నీ అబద్ధపు సాక్ష్యాలు, మిమ్మల్ని మభ్యపెడుతున్నారు, మోసం చేస్తున్నారు. చనిపోయిన వాడికి ఆలోచనలు వస్తాయా? ఆలోచించండి. నన్ను బ్రతికిస్తే నేను నీ కోసము బ్రతుకుతానన్నాను. నా యేసయ్య అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. చెప్పాగా, ప్రతి దాన్ని ఆమె ఎక్కడికో బైబిల్కి కలుపుతుంది, కలిపి ఏదో ఒక స్టోరీ వెళ్తుంది. ఎప్పుడైతే అడిగానో అదే క్షణములో నా బాడీ ఉన్నది ఆ రూమ్ లో, కిటికీ ఉందని చెప్పానే, ఆ కిటికీలో నుంచి నా యేసయ్య గొప్ప వెలుగు రూపంలో వచ్చి కట్టి పడేసి ఉన్న నా బాడీ మీద ఆయన హస్తాన్ని పెట్టాడు. నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో చనిపోయిన ఆమె, బ్రెయిన్ డెడ్ అయినామే మళ్ళీ లేచింది. మళ్ళొకసారి చెప్తాను ప్రేక్షకులు, ఒక వ్యక్తి చచ్చిపోయాడు అని అంటే బ్రెయిన్ డెడ్ అయితేనే చచ్చిపోయాడని డిక్లేర్ చేస్తారు. బ్రెయిన్ డెడ్ అయిన ఈమె మళ్ళీ లేచింది, అది యేసు దయ వలన. అది ఈమె చెబుతుంది. ఇప్పుడు దీన్ని మీరు నమ్ముతారా? ఒక డాక్టర్గా నేను నమ్మను. ఇంపాసిబుల్. బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసిన తర్వాత బతకడము ఇంపాసిబుల్. కొన్ని విషయాలలో మనం చూస్తుంటాం, డెడ్ అయినాడు, డాక్టర్లు డిక్లేర్ చేసిన డెడ్ కాదండి, హాస్పిటల్లో ఉంది ఈమె. డెడ్ అని డిక్లేర్ డాక్టర్లు చేశారు, ఎవరో ఒకరు చేశారనుకోండి, కొన ప్రాణంతో ఉన్నోడు చచ్చిపోయాడని భ్రమపడవచ్చు, వాళ్ళు లేచారంటే ఒక లెక్క ఉంది. హాస్పిటల్లో డాక్టర్లు డిక్లేర్ చేసిన తర్వాత బ్రెయిన్ డెడ్ వాళ్ళు లేవడం సాధ్యం కాదు. అంటే ఈమె అబద్ధపు సాక్ష్యం చెప్తుంది. ఎప్పుడైతే దేవుని హస్తము నా మీద పడిందో, కట్టిపడి ఉన్న మూడండి, ఒకటి తల మీద కట్టారు, ఒకటి నడు మీద కట్టారు, ఒకటి కాళ్ళ కింద కట్టారు కట్లు. ఆ 3 మరణ బంధకాలు తెగిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మొత్తానికి మేము లేసింది, ఆ కట్టిన కట్లని ఇప్పేసింది, ఇక మ్యాజిక్ అయింది. మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేద్దాము. మొత్తానికి ఏంటంటే ఈమెకు ఒక 2-3 రోజులలోనే డిశ్చార్జ్ చేసేసారు. ఈమె లేచింది, బ్రహ్మాండంగా లేచింది, చచ్చిపోయినామే లేచేసింది. ఇక నెక్స్ట్ 6 years ఈమె ఏంటంటే సూర్యాపేటకి వెళ్ళిపోయింది. అక్కడ ఈమెనే వాషింగ్ చేసుకుంటుంది, కడుక్కుంటుంది. డాక్టర్లు ఇక్కడ చెప్పారంట డిశ్చార్జ్ కూడా చేసేసారు, వాళ్ళే వెళ్ళిపోమని చెప్పారంట. ఇలాంటి కండిషన్లో అక్కడికి వెళ్ళింది, కడుక్కుంది. మళ్ళీ ఒక 6 years తర్వాత అంటే 2012లో మళ్ళీ ఆ గాంధీకి వెళ్ళి ఏదో మెష్ చేసుకుంది ఈమె. సో ఈమె డాక్టర్లను రిక్వెస్ట్ చేసిందంట, మెష్ కూడా నాకు వేయొద్దు. అక్కడ కూడా ఏంటంటే మెష్ వేయాలంటే ఏదో 12,000 అవుతాయని ఆ డాక్టర్లు చెప్పారు. ఆ మెష్ జనరల్గా పేషెంటే కొనుక్కోవాలి, ఈమె దగ్గర డబ్బులు లేవు. ఈలోగా ఏం జరిగిందంటే వీళ్ళ పేరెంట్స్ ఈమెని వదిలేశారు, ఎందుకంటే ఈమె క్రిస్టియానిటీకి మారిపోయింది కాబట్టి, వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి, ముస్లింలుగా ఉన్న వీళ్ళు ఏం చేశారంటే క్రిస్టియన్ అయిపోయింది కాబట్టి ఈమెను వదిలేశారు, మోస్ట్లీ ఎలగొట్టేశారు. సో ఈమె ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది, ఒక చర్చిలో ఉండిపోయింది, వాళ్ళే ఈమెను చూసుకుంటున్నారు. తర్వాత ఒక 6 years తర్వాత గాంధీకి వెళ్ళింది, మెష్ లేకుండానే మళ్ళీ ఏదో సర్జరీ చేసి ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేశారు. సో ఈమె ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్రైస్తవురాలు అయిపోయింది, ఇలా సాక్ష్యాలు ఇచ్చుకుంటుంది. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈమె చెప్పిన సాక్ష్యంలోనే అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. మెడికల్ పరంగా, లాజిక్ పరంగా కూడా తప్పే. ఎందుకంటే ఇంత క్రిటికల్ కండిషన్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి వస్తారు, దాని అర్థం యేసు కాపాడాడని కాదు. అలా అయితే ఎంతో బర్స్ట్ అబ్డమెన్తో, పర్ఫరేటెడ్ ఇంటెస్టైన్తో ఎన్నో వేల మందికి ఆపరేషన్లు అవుతుంటాయి, వాళ్ళు కూడా బతికిన సందర్భాలు ఉన్నాయి. ఈమె ఎక్స్క్లూజివ్ కాదు. మరి వాళ్ళని ఎవరు కాపాడాడు? వాళ్ళ దేవుడు కాపాడాడుగా. సో వాళ్ళు సాక్ష్యం చెప్పుకోలేదు, ఈమె చెప్పుకుంటుంది, అంతే తేడా. ఇంకోటి అక్కడ నర్సు వచ్చింది, మతం మార్చింది కాబట్టి ఈమె ఏం చేస్తుంది,
ఆ క్రెడిట్ అంతా కూడా నర్స్కి ఇస్తుంది. తర్వాత ఈమె మతం మారిపోయింది కాబట్టి యేసుని నమ్ముకుంది, క్రెడిట్ అంతా యేసుకి ఇస్తుంది. చచ్చిపోయినాను లేచానని కూడా అబద్ధం చెప్తుంది. సో అబద్ధపు సాక్ష్యాలు ఎలా ఉంటాయో ఇలాంటి వీడియోల ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నాను ప్రేక్షకులు. సో అదండి విషయం. వీడియో కాస్త పెద్దదై ఉండొచ్చు, కానీ మీరు పూర్తిగా చూడండి. అప్పుడే ఈమె చెప్పిన తప్పులు కానీ లేకుంటే కల్పించి చెప్పిన విషయాలు కానీ మీకు అర్థమవుతాయి. సో ప్రేక్షకులు, ఈ వీడియో మీకు ఎలా నచ్చింది? నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈమె అబద్ధపు సాక్ష్యం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో నాకు తప్పనిసరిగా తెలియజేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.